మీద మీకు అంత ప్రేమ పెరగడానికి ఏ పాట మిమ్మల్ని నేను అప్పుడు 7 ఏళ్ల వయసు ఉంటుంది. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. లేడీస్ టైలర్ లో ఒక డైలాగ్ ఉంది, చిరు అన్న చిరుని అభిమానించే వాళ్ళని నాకు చాలా ఇష్టం. ఎవరిని మీరు ఈ మధ్య గురువుగా ఎంచుకున్నారు? చాగంటి గారిని, గరికపాటి గారిని, వద్దిపర్తి పద్మాకర్ గారి, అలా ఆయన ప్రణవ్ పీఠం అని పెట్టారు. ఏటా 10,000 డాలర్లు ఇస్తానని నేను రామారావు 50s లోకి వచ్చాడు అయిపోయింది అనుకున్న తరుణంలో ఎదురులేని మనిషి నుంచి కే బాపయ్య, తమ్ముడు రాఘవేంద్ర, అడవి రాముడి నుంచి కొత్త ఎన్టీఆర్ ని ఎస్టాబ్లిష్ చేశారు. భవిష్యత్తు ప్రణాళిక ఏంటి ఇంకా అసలు? చైల్డ్ ప్రాస్టిట్యూషన్ అంటే ట్రాఫికింగ్ నాకు చిన్నప్పటి నుంచి అది నాకు చాలా అది హృదయ విదారకంగా అనిపిస్తూ ఉంటుంది. దానికి ఏదన్నా ఫ్యూచర్లో మీ ధన సహాయం కావాలంటే నేను డెఫినెట్గా దానికి కొంత అమౌంట్ తీసి పక్కన పెడతాను. నమస్కారం. ఈరోజు మనం ఒక ఉన్మాదితో మాట్లాడబోతున్నాం. చిమటా శ్రీని అంటే ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని సినీ గీతం. పాట అంటే ఆయనకి ప్రాణం. పాట కోసం అందరినీ బంధువులను చేసుకోవడం ఆయన ఆశయం. అలాంటి ఆయన వ్యక్తిగా చేసే ఎన్నో కార్యక్రమాలను చూసినప్పుడు ఇలాంటి మానవతోన్మాదులు ప్రపంచమంతా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఆయనే చిమటా శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి రూపా గారు. ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నాను. ఇండియాకు వచ్చినప్పుడల్లా మీలాంటి ఉత్తమ అభిరుచి గలవాళ్ళు, తెలుగు భాష అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళతో ఇంటర్వ్యూలో పాల్గొనాలని నాకు ఎప్పటి నుంచో కుతూహలంగా ఉండేది. అది ఈరోజు ఇంకోసారి సాకారం అవుతుంది. మీకు సంబంధించిన అభిరుచులు కానివ్వండి, లేదా మీకు సంబంధించిన వ్యాపకాలు మీరు చేసిన ఎన్నో పనుల్లోకి వెళ్ళబోయే ముందుగా మీ ఆత్మ గురించి మాట్లాడతాను నేను. బాలు లేని ప్రపంచం ఎలా ఉంది ఇప్పుడు మీకు? నాకు అత్యంత ఆరాధనీయుడు, అత్యంత ఇష్టడు స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. దాంట్లో నో సెకండ్ థాట్స్. అయితే చిమటా మ్యూజిక్ని ఏర్పాటు చేసే సమయానికి ఇప్పటికి 20 ఏళ్ల తర్వాత ఏమేమి మార్పులు వచ్చాయి? అది సాంకేతికంగా కానివ్వండి, అభిరుచుల్లో కానివ్వండి, మనుషుల పాటల ప్రేమ మీద కానివ్వండి, ఎలాంటి మార్పులు వచ్చాయనిపిస్తోంది? 1990 mid-90sలో యుఎస్ వెళ్ళాను. దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. రమారమి 30 ఏళ్ల క్రితం ఇండియా నుంచి యుఎస్ వెళ్ళినప్పుడు తెలుగు పాటలు అప్పట్లో ఏంటంటే అప్పుడప్పుడే ఇంకా సీడీలు ఇంకా రాలేదు. అన్నీ ఏంటంటే మేము ఈ టేప్స్ ఉంటాయి కదా, మన గుల్షన్ కుమార్ టేప్స్, అవి ఆడియో టేప్స్, వాటిలో రికార్డ్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. నేనైతే వెళ్ళేటప్పుడు, అమెరికా వెళ్ళేటప్పుడు ఒక సూట్ కేసు నిండా నింపుకొని వెళ్ళాను. ఈ పాత పాటలు మొత్తం రికార్డ్ చేసుకొని. ఎవరైనా కూడా ఖండాలు దాటి పరాయి దేశం వెళ్ళేప్పుడు భవిష్యత్తు గురించి కలలు మోసుకుని వెళ్తారు. మీరు మాత్రం సూట్ కేసు నిండా రకరకాల పాటల సీడీలు, క్యాసెట్లు మోసుకుని వెళ్ళారంట. ఎందుకు అంత పాట అంటే అంత పిచ్చి ఏంటి అసలు మీకు? ఏమోనండి, అవి పూర్వజన్మ వాసనలేమో తెలియదు కానీ చాలామంది ఇప్పుడు నా వయసులో అప్పట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు నేను నా లాంటి అభిరుచి గల వాళ్ళు ఎక్కడుంటారా అని భూతద్దం వేసి వెతుకుతూ ఉండేవాడిని. 99% ఆ టైంలో ఏంటంటే ఎక్కువ సంపాదించాలి, ఇక్కడ ఇండియాలో ఆస్తులు కొనాలి, ఇలాంటి భవిష్యత్తు గురించి ఎక్కువ కలలు కనేవాళ్ళు ఎక్కువ మంది కనపడ్డారు. కానీ మన బాల్యం ఎలా గడిపాము, మన పాస్ట్ ఒకసారి మామూలు మన బాల్యం, యవ్వనం, అవన్నీ మన స్మృతులు ఏంటి, అలానే మనం ఏ సినిమాలు చూసాము, ఏ పాటలు వింటూ పెరిగాము, అలాంటి అనుభవాలను నెమరు వేసుకునేవాళ్ళు చాలా తక్కువగా తారసపడేవాళ్ళు. సో అది నాకు ఫస్ట్ నుంచి ఉంది. నాకు ఎప్పుడైనా ఫ్యూచర్ కన్నా బహుశా నాకు గతంలోకి వెళ్ళి వాటిలో ఉన్న అనుభవాలన్నింటినీ వెతుక్కోవటంలోనే నాకు ఎక్కువ సంతృప్తి ఉందేమో అనిపిస్తుంది. గతం మీద ప్రేమ ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ బాల్యం సజావుగా సాగినప్పుడు వస్తుంది. సో మీకు సంబంధించిన బాల్యంలో మీకు అసలు మర్చిపోలేని అండ్ ఈ రోజున ప్రతి చర్యకి, ప్రతి కార్యక్రమానికి ఒక స్ఫూర్తినిచ్చే సంఘటనలు మీకు అంతగా ముద్ర వేసిన ఏమున్నాయి అసలు? అదృష్టవశాత్తు నా బాల్యం చాలా అద్భుతంగా గడిచిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేని కుటుంబంలో పెరిగాను. సో నాకు చిన్నప్పటి నుంచి, నాకు 5వ ఏట నుంచే పాటలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఒక పిచ్చి, ఒక ఉన్మాదం, మీరు అన్నట్లుగా పరిచయం చేసినట్లుగా ఒక ఉన్మాదం. అవి ఇప్పటికీ నాకు సజీవంగా నా జ్ఞాపకాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఏ ఊళ్ళో, ఏ సినిమా హాల్లో ఏ సినిమాలు చూశాను, ఏ పాటలు రేడియోలో వచ్చేటప్పుడు, అప్పట్లో రేడియో ఒక్కటే కదండి మన చిన్నప్పుడు సాధనం,
దాంట్లో ఏ పాటలు విన్నా నాకు ఇప్పటికీ ఎన్నింటికి వివిధ భారతిలో ఎక్కడ ఏ టైంలో విన్న పాటలు కూడా కొన్ని గుర్తున్నాయి. ఏమో మరి అలా నాకు అది పూర్వజన్మ వాసనలు అనుకుంటాను. అలా తెలుగు పాట తర్వాత ఏమర్థమైందంటే నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈ వెబ్సైట్ పెట్టిన తర్వాత నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది టచ్లోకి వచ్చి లక్షలాది మంది ఒక గూటి పక్షులంతా ఒక చోటకు చేరతాయి అన్నట్లుగా అలా చాలామంది ఇప్పుడు చేరారు. ఇప్పుడు దాదాపు వందలాది మంది ఉన్నారు నాలాంటి ఉన్మాదులు. నేను ఒక్కడనే కాదు, కాకపోతే ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి మీరు నా గురించి చెప్తున్నారు. నాలాంటి ఉన్మాదం, సంగీతోన్మాదం, బాలోన్మాదం ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ప్రపంచంలో. లక్కీగా ఆ చిమటా మ్యూజిక్ అనేది ఒక వేదికగా, ఒక ఆలంబనగా అందరికి దొరికింది. అప్పట్లో అందరం ఒక చోట గుమ్మి కొట్టడానికి అంతే. అది కేవలం నా పూర్వజన్మ సుకృతం. అలా బాలోన్మాదులు అందరిని ఒక చోట చేర్చే అదృష్టం, అవకాశం దక్కటం. అంటే బాలు మీద మీకు అంత ప్రేమ పెరగడానికి అసలు ఏ పాట మిమ్మల్ని అంత తీవ్రమైన ప్రేమను పెంచింది ఆయన మీద మీకు? దానికి ఒక పాట అంటూ లేదండి. అంటే తొలిగా ఒక పాట అనేది మన ప్రభావం చూపిస్తుంది. నేను అప్పుడు 7 ఏళ్ల వయసు ఉంటుంది. తాళి కట్టు శుభవేళ అది బాగా ఒకసారి అప్పట్లో ఏంటంటే మాకు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాల్లో ఈ ఎడ్ల పందాలు ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. నాకు ఫస్ట్ అక్కడ మా ఊళ్ళో అప్పుడు ఎడ్ల పందెం జరిగినప్పుడు పెద్ద పెద్ద మైకులు పెట్టి ఇవన్నీ పాటలన్నీ దుమ్ము రేపుతూ ఉంటారు కదా తిరణాళ్ళకి. సో ఆ టైంలో నాకు బాగా ఇప్పుడు వెనక్కి చూసుకుంటే ఏది ఫస్ట్ బాలు పాట నా చెవుల్లో గింగిరాలు ఇప్పటికీ మోగుతుందంటే తాళికట్టు శుభవేళ. అప్పట్లో ఎస్పెషల్లీ ఎన్టీఆర్ పాటలు, ఒలమ్మి తెక్కరేగిందా, ఎక్కడికి వెళ్ళినా అవే. మాకు ఆ వయసులో అవి పాడాలా పాడకూడదు ఏముండేది కాదు, అలా పాడుతూ ఉండేవాళ్ళం. ఓలమ్మి తెక్కరేగిందా, చిలక కొట్టుడు కొడితే, మామూలుగా ఆరేసుకోబోయ్, ఇలాంటి పాటలన్నీ ఎక్కడ చూసినా అవే కదా. అది మిడ్ 70s లేట్ 70s అప్పట్లో 6 ఏళ్ల వయసు ఉంటుంది నాకు. సో అలా మొదలైంది నాకు. అలా వరంగా చెప్పాలంటే తెలుసా మీకు అప్పుడు? తెలియదు, ఎవరో తెలియదు నాకు. కానీ ఆ పాటలు బాగా ఇష్టం. ఎన్టీఆర్ తెలుసు, ఎన్టీఆర్ సినిమాలు చూస్తున్నా చిన్నప్పటి నుంచే. ఎన్టీఆర్ జానపద సినిమాలు, పౌరాణికాలు. వైద్య ఎన్టీఆర్కి ప్రపంచం మొత్తం మీద ఒక 5గురు బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అనుకుంటే నేను ఉండాలని అనుకుంటున్నాను. నేను ఎన్టీఆర్కి ఎంతమంది లక్షలాది అభిమానులు ఉంటారు. కానీ నేను ఇక్కడ ఆ 5 మంది ఎలాంటి వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు తారసపడ్డ వాళ్ళు ఒక 3-4 ఉన్నారు. ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారు, ఆయన ఈజ్ లైక్ మై బ్రదర్. చాలాసార్లు గంటల తరబడి మాట్లాడుకుంటాం. అంటే ఇక్కడ ఎన్టీఆర్ ఉన్మాదం అంటే ప్రేమ ఉండటం వేరు, దానిని ప్రకటించే చర్యలు చేపట్టడం వేరు. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే ఏ సినిమా అయినా సరే, ఇప్పుడు విమల అనే సినిమా ఉందనుకోండి, ఎంతమందికి తెలుసు? చాలా మందికి తెలియదు. అది స్పై థ్రిల్లర్ అప్పట్లో, కానీ అది లేడీ ఓరియంటెడ్ మూవీ, చాలా మందికి తెలియదు. అలానే ఇప్పుడు చండీ రాణి, ఇలా బోల్డ్ సినిమాలు, ఇప్పుడు వేటగాడు, అడవిరాముడు, ఇవన్నీ అందరికి తెలిసినవే. కానీ ఎన్టీఆర్ ఉన్మాదం, అసలు నిజమైన ఎన్టీఆర్ అభిమానులు అంటే ఆ సినిమాలు. అలాంటి కాడెద్దు ఎకరం నేల అనుకుంటా అది మూవీ పేరు. అది జంపర్ గారు అంటే బట్టి విక్రమార్క తీసిన, అది ఇప్పుడు కరెక్ట్ గుర్తు రావట్లేదు. కాడెద్దు ఎకరం నేల అనుకోండి, అది కరెక్ట్ టైటిల్. అలాంటి సినిమాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలానే పాటలు, ఫ్రేమ్లు, అసలు ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి నాకు ఇప్పటికీ. ఓ నెలరాజులో కళ్ళతో ఎక్స్ప్రెషన్, సటిల్ ఎక్స్ప్రెషన్ అనమాట ఎన్టీఆర్. ఓ నెలరాజులో ఆలాపనతో మొదలవుతుంది ఘంటసాల గారు. అప్పుడు ఓ నెలరాజాలో ఓ అని వస్తుంది, నాకు కరెక్ట్ ఇప్పుడు గుర్తు రావట్లేదు అది. అలానే సీతారామ కళ్యాణంలో జంగదేవర వేషంలో వస్తాడు. వచ్చి హరుణ్ణి మెప్పించాను, ఒప్పించానని ఒక డైలాగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటివి ఆ చిన్నప్పటి నుంచి అలా మస్తిష్కంలో అలా నిక్షిప్తం అయిపోయినాయి. కానీ మీలో భిన్నమైన కోణాలు కనపడతా ఉంటాయి. పాటను ప్రేమిస్తారు, పాట పాడిన వాళ్ళని ప్రేమిస్తారు, పాటలో నటించిన వాళ్ళని ప్రేమిస్తారు, పాటను రూపొందించిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. అట్ ది సేమ్ టైం ఎవరికీ గుర్తుండని ఆ సినిమా నిర్మాతలు లేకపోతే అది వేదిక ఏదైతే ఉందో అది మొత్తాన్ని అంత ఇదిగా, అంత ప్రతి మైన్యూట్ థింగ్ తోటి, చాలా చిన్న చిన్న విషయాలతో కూడా గుర్తుపెట్టుకోవటం ఎలా సాధ్యం? అసలు ఏదన్నా ఏమోనండి, కొన్ని రిజిస్టర్ అవుతాయి మనసులో, కొన్ని కాదు వేల కొద్ది కదండి ఉండొచ్చు అది. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నాలాంటి వాళ్ళు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా చక్కని తెలుగు మాట్లాడతారు చాలాసార్లు. అంటే మన ఫేస్బుక్ నుంచి మీరు నాకు పరిచయం అయ్యారు. ఆల్మోస్ట్
2012 నుంచి అంతే అనుకుంటా. 12 ఏళ్ళ నుంచి మనం టచ్లో ఉన్నాము. మీరు తెలుగు మాట్లాడింది కూడా చాలా కర్ణపేయంగా, చాలా అద్భుతంగా. అంటే నాకు చాలా తెలుగు భాష, నాకు లేడీస్ టైలర్లో ఒక డైలాగ్ ఉంది, దీప్ అంటుంది, చిరు అన్న చిరుని అభిమానించే వాళ్ళని నాకు చాలా ఇష్టం. అలానే తెలుగు భాష అన్నా, తెలుగు భాషని చక్కగా మాట్లాడే వాళ్ళన్నా నాకు చాలా ఇష్టం అండి. చాలా ఆత్మీయులు అవుతారు. అలా మీరు ఫస్ట్ నుంచి మీరంటే చాలా ఉన్నతమైన సదభిప్రాయం ఉంది నాకు, రూప గారు. అలానే ఈ రోజున మీతో ఇంటర్వ్యూ చేసే అదృష్టం కూడా అదృష్టం కూడానండి. యాక్చువల్గా ఈనాడులో, ఆంధ్రజ్యోతులు అన్ని చేసిన అనుభవం ఉంది, BBC తెలుగులో చేశారు. అంతా మీ ప్రస్థానాన్ని నేను అంతా గమనిస్తూ వస్తున్నాను. మనం మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు. అదిగా మీరు ముఖ్యంగా నేను ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ. మీ గురించి ఒక మాట చెప్పాలి. 2023లో NTR శత జయంతి ఉత్సవాలు మనం ఇక్కడ రవీంద్ర భారతిలో చేసినప్పుడు, ఇందా మీరు అన్నారు కదా, అభిమానం ఉండటం వేరు, దాన్ని ప్రకటించుకోవడం వేరు అని. నేను దాన్ని బలంగా నమ్ముతాను. అభిమానం ఉండటం వేరు, అది ప్రకటించుకునే అవకాశం కోసం నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. నాకు నచ్చిన మహానటులు ఇద్దరు, ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు. ఎస్వి రంగారావు గారి శత జయంతి ఉత్సవాలు అమెరికాలో చేశాను, ఆప్తా వేదిక మీద 2018లో. అలానే 23లో రవీంద్ర భారతిలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి, 2022 నుంచి 23 దాకా. సో వాళ్ళందరితో పాటు నా అభిమానాన్ని, వాళ్ళందరూ చేసినవి వాళ్ళు ప్రకటించుకునే సభలు నా అంతటి నేను ప్రకటించుకోవాలి అని ఒక అంశాన్ని ఎంచుకున్నాను. బాలు, NTR కాంబినేషన్లో వచ్చిన పాటల విభావరి చేసి, ఆ సందర్భంగా బాలు గారితో పనిచేసినటువంటి కొంతమందిని పిలిచి ఘనంగా సన్మానించుకోవడం. యాక్స్ టైలర్స్, ఎర్రంశెట్టి బాలేశ్వరరావు గారని, రామారావు గారిని ఇంకో కొత్త హీరోగా, అంటే ఎదురులేని మనిషి, అడవిరాముడు, ఈ టైం నుంచి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడంలో అతని పాత్ర బహు ప్రశంసనీయం. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ హిజ్ పాపులారిటీ. NTR మళ్ళీ రీడిస్కవరీ, అతను రీషేప్ చేసుకోవడంలో అతని కాస్ట్యూమ్స్ పాత్ర కూడా ఉంది. ఆయన ఉన్నారు ఇక్కడే, 70sలో ఉన్నారు ఆయన. ఆయన్ని పిలిచి ఆ రోజున మనం ఘనంగా సత్కరించుకున్నాం. అలానే సుశీల గారిని, ఆవిడ ఘన సన్మానం చేశాం. రామారావు గురించి చాలా ఉన్నతంగా మాట్లాడారు. ఇలా అభిమానం ఉండటం వేరు, మీరు అన్నట్లుగా దాన్ని ప్రకటించుకోవటం వేరు అన్నట్లుగా. అది నాకు ఎప్పుడైనా సరే, అది NTR విషయంలో కానివ్వండి, బాలు విషయంలో కానివ్వండి, చిరంజీవి విషయంలో కానివ్వండి, నాకు అది ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా నేను నా అభిమానాన్ని కేవలం చూపించడమే కాకుండా, అంటే మనసులో ఉంచుకోవడం కాకుండా దాన్ని ప్రకటించుకునే, అంటే ఇవాల్టి లైఫ్ స్టైల్కి తెలుగుని టెంగ్లీష్తో కలిపి మాట్లాడడం అనేది అలవాటైపోయిన ఒక ఏమంటారు అంటే ఒక దౌర్భాగ్యం సిచ్యువేషన్లోకి కలుషితమైపోతున్న ఈ వాతావరణంలో సాంకేతిక పరమైన ఒక ఉధృతిలో మీరు తెలుగుని ఎలా కాపాడుకుంటూ వచ్చారు? మీకు తెలుగు అని చక్కగా మాట్లాడే వాళ్ళంటే వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ చూపించేస్తారు. అది నేను కూడా అనుభవిస్తాను. ఎంత అభిమానం చూపిస్తారు అని అంటే, మాట్లాడే వాళ్ళకి అరే మనం ఇంకా జాగ్రత్తగా తెలుగుని కాపాడుకోవాలి అని అనిపించే స్ఫూర్తినిచ్చేంతగా ప్రేమిస్తారు మీరు. అంటే నేను తెలుగుని కాపాడుతున్నారన్నారు, అది నా పాత్ర దాంట్లో అసలు ఏం లేదు. నేనేంటంటే తెలుగు చక్కగా నాకు మాట్లాడే వాళ్ళంటే ఇష్టపడతాను, వాళ్ళతో గంటల తరబడి మాట్లాడతాను తప్పించి, కాపాడటం అనేది మాత్రం ఆ క్రెడిట్ గోస్ టు సిలికాన్ ఆంధ్ర. ఎందుకంటే వాళ్ళు అమెరికాలో బోధనా భాషగా స్టార్ట్ చేసి, ఇప్పుడు చాలామంది అక్కడ అమెరికాలో ఉన్నటువంటి పిల్లలకి, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న పిల్లలకి చదవటం రాయటం వచ్చో రాదో తెలియదు, కానీ అమెరికాలో మాత్రం మా పిల్లలు ఇద్దరికి చదవటం రాయటం వచ్చు. వాళ్ళు పిల్లలు చక్కగా అక్కడ మనబడి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి చాలా అద్భుతంగా చేస్తున్నారు. సిలికాన్ ఆంధ్ర కూచిపట్ల ఆనంద్ గారు. సో వాళ్ళకి మనం తెలుగు భాష పరిరక్షణ అంటే మాత్రం వాళ్ళకి ముందు వాళ్ళకి ఒకసారి మనం నమస్కారం పెట్టుకోవాలి. అది ఒక ఎత్తు, వాళ్ళు చేస్తున్న సేవ. మనం ఏంటంటే తెలుగు భాష ఎవరన్నా చక్కగా మాట్లాడుతుంటే, బాగా సరదాగా మాట్లాడి మంచి ఉపమానాలు, చలోక్తులు, అలా తెలుగు భాషను అలా చక్కగా ఉపయోగిస్తుంటే చాలా ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది. ఏళ్ల తరబడి దశాబ్దాలుగా మీరు అమెరికాలో ఉండడం వల్ల మీ చుట్టూ వాతావరణం అనేది అడపా తడపా తెలుగు మాట్లాడే వాళ్ళు తప్పిస్తే, మీ చుట్టూ అంతా కూడా స్వచ్ఛమైన ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, తెల్లవాళ్ళు ఉంటారు. కానీ అంటే ఇప్పుడు ఏమైందంటే, ఒకప్పుడు అండి అది 60s 70s 80sలో వెళ్ళిన తెలుగు వాళ్ళు అప్పటికి ఇప్పుడు
మీకు 60s వెళ్ళిన కొంతమంది అంకుల్స్ ఆంటీస్ ఉంటారు కదా, వాళ్ళు స్వచ్ఛమైన తెలుగు మన పల్లెటూళ్ళు ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడతారు. వాళ్ళేం యాక్ట్ చేయరు, ఇది రానట్టుగా అది బడాయితనాలు ఉండవు అసలు. వాళ్ళు అలానే పరిరక్షించుకుంటూ వస్తున్నారు. వాళ్ళే మనకి స్ఫూర్తి, ఆదర్శం. తెలుగు భాషను చక్కగా అలానే మాట్లాడాలి అనేది. సో తర్వాత ఏమైందంటే అప్పట్లో వాళ్ళంతా ఏంటి, తెలుగు మీడియం నుంచి వెళ్ళిన వాళ్ళు. అంటే మీ చుట్టూ తెలుగు వాళ్ళు ఉండేవారా అప్పుడు? తెలుగు వాళ్ళు మేము వెళ్ళినప్పుడు అప్పుడప్పుడే వస్తున్నారు. ఐటీ విప్లవం అప్పుడే మొదలైంది. నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి, ఇప్పుడు సిరిసిరిమోలో పాట ఉంది, ఏది ఎవరికెవరు ఈ లోకంలో పాటలో, కదలి కదలి నదులన్నీ కలిసేది కడలిలో అని. అలానే ఇప్పుడు అందరూ ఆ మిడ్ 90sకి వచ్చేసరికి ఏంటంటే, ఐటీ భూమి వచ్చేసరికి అందరం మేము ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మొత్తం దానికి స్విచ్ అయ్యాం. అప్పట్లో ఏంటి, ఓన్లీ క్రీమ్ లాగా ఎంఎస్ చేయడానికి, పిహెచ్డి చేయడానికి డాక్టర్స్, ఇంజనీర్స్ ఓన్లీ అంతవరకే వచ్చేవాళ్ళు. ఇక్కడ టాప్ మోస్ట్, ఇక్కడ బాగా క్లాసుల్లో ఫస్ట్ వచ్చి యూనివర్సిటీలు ఫస్ట్, అలాంటి వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే ఐటీ భూమి వచ్చిందో, యావరేజ్గా చదివేవాళ్ళు, ఇక్కడ జాబ్స్ రాని వాళ్ళు కూడా అక్కడ అమెరికా వెళ్ళి సర్వైవ్ అవ్వచ్చు అన్న పరిస్థితులు వచ్చాయి. ఈ చిమటా మ్యూజిక్ని స్థాపించాలనే ఆలోచన ఎలా వచ్చింది? అలాగే అది స్థాపించడం అంటే ఇవాళ అందరి దగ్గరికి చేరింది కాబట్టి బాగుందండి. కానీ మొదట్లో బాలారిష్టాలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి. ఎలాంటి ఫేస్ చేసి ఇవాళ రోజున ఇంతమంది లక్షలాది మందికి చేర్చారు మీరు? నేను మిడ్ 90sలో వెళ్ళి అని చెప్పాను కదా, ఫస్ట్ నేను పిహెచ్డికి అని వెళ్ళాను. నా విద్యాభ్యాసం ఇక్కడ ఐఐటి కాన్పూర్లో ఎంటెక్ చేసి పిహెచ్డికి వెళ్ళి, మళ్ళీ పిహెచ్డి ఎక్కువ కాలం పడుతుందని ఎంఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ మళ్ళీ ఇంకో మాస్టర్స్ చేశాను. చేసిన అప్పుడే 97లో నాకు బాగా గుర్తు, మా యూనివర్సిటీలో ఫస్ట్ టైం మనకి తెలుగు ఫాంట్ కనబడుతుంది. ఫస్ట్ టైం సిటీ కేబుల్ అని, దాంట్లో ఫస్ట్ ఒక మెయిల్ వచ్చింది అనమాట మా ఫ్రెండ్స్ మధ్యలో. ఫస్ట్ తెలుగు న్యూస్, ఫిలిం న్యూస్, ఏది హిట్లర్ శతదినోత్సవం జరుగుతున్నది ఒంగోలులో అనే న్యూస్ నేను చూసిన ఫస్ట్ తెలుగులో చూసినటువంటి ఆన్లైన్ న్యూస్. అప్పుడే తెలుగు ఫాంట్ అప్పటిదాకా ఏంటంటే లేఖిని.org ఇలా కొన్ని సాధనాలు ఉన్నాయి, దాన్ని ఉపయోగించి రాసుకుంటున్నారు. కానీ ఫిలిం న్యూస్ లాగా వచ్చింది మాత్రం 97 జనవరిలో నాకు తెలిసి. అంతకుముందు ఏంటంటే తెలుగు ఫిలిం సర్వర్.com అని ఐఐటి కాన్పూర్లో నా సూపర్ సీనియర్ శ్రీకాంత్ బండి గారు, అలానే శ్రీనివాస్ పరుచూరి గారు అని ఇప్పుడు అందరూ చాలా మందికి తెలుసు, జర్మనీలో ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి తెలుగు ఫిలిం సర్వర్ అని ఒకటి పెట్టి 95లో పెట్టారు. పెట్టినప్పుడు అప్పుడు నేను అదే టైంలో అప్పుడు అక్కడ యూఎస్ వెళ్ళినప్పుడు నేను కూడా చాలా కంట్రిబ్యూట్ చేసేవాడిని. మూవీ రివ్యూస్ అన్ని బాగా రాసేవాళ్ళం. కానీ అదంతా మోస్ట్లీ తెలుగు, ఇంగ్లీష్లో ఉన్నా, కానీ ఫిలిం రిలేటెడ్ న్యూస్ రావటం అవన్నీ ఇప్పటిలాగా అది మాత్రం 97 జనవరి నుంచి మొదలైంది. అప్పటిదాకా ఆడియో పాటలను ఎవరు హోస్ట్ చేయలేదు. అప్పుడప్పుడు కొంతమంది ఔత్సాహికులు ఏం చేసేవాళ్ళు అంటే పాటలను అక్కడిక్కడ కలెక్ట్ చేసి, వెరీ ఫస్ట్లో గాదిరాజు బాలాజీ అని, ఇప్పటికీ నేను ఆయన టచ్లో ఉంటాను, వారం ఒక తెలుగు పాట అని పెట్టాడు శీర్షిక. అంటే అప్పట్లో ఒక తెలుగు పాట వినటానికి వారం రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది. తర్వాత సీతారాం.com అని అలా తర్వాత వచ్చినాయి కొన్ని వెబ్సైట్లు వచ్చి, వాళ్ళు సినిమా పాటల్ని వాళ్ళు ఏంటంటే కలెక్ట్ చేశారు. ఎలా కలెక్ట్ చేశారు, ఒక 10 పాటలు 20 పాటలు అలా ఉండేవి వెబ్సైట్స్లో. మనం మిస్ అయినటువంటి పాటలు, ఇప్పుడు దేవుడు చేసిన మనుషులు ఉందనుకోండి, ఒక పాటే ఉంటుంది టైటిల్ సాంగ్, ఘంటసాల దేవుడు చేసిన మనుషులు. కానీ నాకు దాంట్లో ఉన్న ఇప్పుడు దేవుడు చేసిన మనుషులు అంటే నాకు మొత్తం వరసను గుర్తొస్తాయి. ఏది మసక చీకట్లో, దూర వయసు చిన్నది, తర్వాత విన్నారా అలనాటి వేణుగాను, అలానే దేవుడు చేసిన మనుషులారా 2 వర్షన్లు, అలా నీలో ఏదో ఉందని ఒకటి ఎల్లారేశ్వరి పాట ఒకటి. ఇలా వరుసన నాకు మొత్తం గుర్తొస్తాయి. నేనేంటంటే ఆ మొత్తం వినాలని నాకు కోరికగా ఉండేది. అలానే ఇప్పుడు పాడి పంటలు ఉందనుకోండి, దాంట్లో ఏ పాటలు లేవు అప్పట్లో. నాకేంటంటే చిన్నప్పుడు నా బాల్యం అనమాట. ఇది మన జన్మభూమి బంగారు భూమి, అవి ఆ పాటలు వినాలని, ఇరుసులేని బండి ఈశ్వరుని బండి, అలాంటివి ఆడుతూ పాడుతూ ఆనందంగా వసంతమాడాలి, జోరుగా వసంతమాడాలి, ఈ పాటలు ఇలాంటివి. సో ఇవన్నీ చాలా మందికి ఏంటంటే కనెక్ట్ కారు ఆ పాటలు. వాళ్ళేంటి ఏ దివిలో విరిసిన పారిజాతమో అలాంటి ప్రాచుర్యంలో వచ్చిన పాటల్ని కలెక్ట్ చేసి పెట్టేవాళ్ళు.
కానీ నాకేంటంటే ఇవి మొత్తం వినాలని ఉండేది. సో అలా చూస్తూ ఉన్నాను. ఎవరు 2005 దాకా అను చక్రి అని ఒక పేరు అండి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఖమ్మం నుంచి వచ్చారు, యూకేలో సెటిల్ అయ్యారు. అతను డాక్టర్. అతను కూడా అతనికి మనలాగా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. అతను పుట్టడం ఇక్కడ పుట్టి పెరగటం మొత్తం యూకేలో పెరిగినట్టున్నాడు. వాళ్ళు అను చక్రి ఇద్దరు, వాళ్ళు చాలా వరకు కలెక్ట్ చేశారు, వందలాది పాటలు కలెక్ట్ చేసి 2002లో స్టార్ట్ చేసి 2004లో అది క్లోజ్ అవటం ఏదో అయింది. చాలా నిరాశ చెందాను. అప్పుడు ఇలా వస్తున్నాయి, క్లోజ్ అవుతున్నాయి, ఎవరు పెద్దగా నేను అనుకున్న రీతిలో స్థాయిలో ఎవరు కలెక్ట్ చేయట్లేదు పాటలు. సో నేను ఒకరోజు అది పూనుకున్నాను ఆ కార్యక్రమానికి, 2005లో పూనుకొని అసలు ఏంటి దీనికి, అప్పుడు ఏం తెలియదు నాకు ఒకటండి, దేవుడు నాకేంటంటే ఒక గుణం ఒకటి ఇచ్చాడు. నాకు ఒకటి చేపట్టాను అంటే దాన్ని ఐ విల్ గో టు ద బాటమ్ ఆఫ్ ఇట్. సమగ్రంగా ఏది ఒకటి కన్ను పడింది అంటే దాని అంతం చూసేదాకా వదలను. అలాంటి అంటే మిగతా అన్ని పరిసరాలు ఇంకా మర్చిపోయి దాన్ని ఇక సాధన, దాన్ని ఒక రాక్షస గుణం అనొచ్చు. దాన్ని పాటని ఏడ్చి కూర్చి అంటే నచ్చిన పాట అనుకుంటా, లేదా పాట ఇది వేరేనండి. పాటతో పాటు సినిమా ఎలా గుర్తుంటుంది మీకు? ఇవి చిన్నప్పటి నుంచి నేను సితారా జ్యోతిచిత్రలు బాగా చదివేవాడిని. 10 ఏళ్ల ప్రాయం నుంచే బాగా. ఇప్పుడు మనకి పల్లెటూళ్ళలో ఎక్కడికి వెళ్ళినా, బస్ స్టాండ్కి వెళ్ళినా, టీ కొట్టుకి వెళ్ళినా, మంగళ షాప్కి వెళ్ళినా వెయిటింగ్లో అక్కడ 4-5 వేసి ఉంటారు జ్యోతిచిత్ర, సితారా. అబ్బాయిలకి అమ్మాయిలకి అదే పాపం తేడా. మీకేంటంటే రేడియో తప్పితే మీరు బయటకు వచ్చి అలా కూర్చొని చదవలేరు కదా. అబ్బాయిలకి ఆ ఫెసిలిటీ ఉంది చిన్నప్పటి నుంచి. కాబట్టి మాకేంటంటే ఆ సినిమాల గురించి, ఎన్టీఆర్ గురించి రాయటం చాలా వరకు ఏంటంటే నాకు నిజంగా జ్యోతిచిత్ర, సితారకి చాలా రుణపడి, అలానే విజయ్ చిత్ర, ఈ మూడింటికి చాలా రుణపడి ఉన్నాను. నాకున్న సినిమా పరిజ్ఞానం చాలా వరకు ఏంటంటే ఆ 3 మ్యాగజైన్స్ 1980 నుంచి ఆల్మోస్ట్ mid-90s క్లిప్పింగ్స్ దాచుకొని అక్కర్లేదు, ఒకసారి చదివితే ఏంటో అది అలా గుర్తుండిపోతుంది. కంప్యూటర్స్ మీరు పనిచేయడానికి వెళ్ళడానికి ముందే మీ మెదడులో ఒక కంప్యూటర్ ఇవన్నీ అంటే అలా గుర్తుండిపోయినాయి, అలా చదివినాయి అన్ని. సో దాంతో తర్వాత ఏంటంటే ఫస్ట్లో మనకి సంగీత దర్శకుల గురించి కూడా అంత అవగాహన లేదు నాకు. మేము పెరిగినప్పుడు అంత ఎన్టీఆర్ పాటలు, చక్రవర్తి మాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్. వచ్చేసరికి తర్వాత ఎప్పుడైతే మనం 20 ఏళ్ల తర్వాత నేను అనలైజ్ చేయటం స్టార్ట్ చేశానో, కొన్ని మహాదేవన్ పాటలు, సత్యం పాటలు, రమేష్ నాయుడు పాటలు, జీకే వెంకటేష్ పాటలు, రాజన్ నాగేంద్ర పాటలు, ఈ అద్భుతంగా ఇవన్నీ చూస్తుంటే ఇళయరాజా అప్పటికి వచ్చేసాడు. చక్రవర్తి, ఇళయరాజా ఆ ప్రపంచంలో ఉన్నాం. మా యూత్ అంతా అలా గడిచిపోయింది. సో అప్పుడు మళ్ళీ ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఈ పాటలన్నిటి గురించి అద్భుతమైన సంగీత దర్శకులు ఉన్నారు. ఈ పాట సత్యం చేశాడా, చక్రవర్తి కాదా, ఈ పాట మహాదేవన్ చేశాడా, చక్రవర్తి కాదా అని అనంతమైన ఆశ్చర్యానికి లోనయ్యేవాడిని. అంటే ఈ ఎక్సర్సైజ్ లో భాగంగా మీరు అమెరికాలో ఉన్నా కూడా గ్రూప్ గ్యాదరింగ్స్ కానివ్వండి, వీటిల్లో అంత్యాక్షరి కానివ్వండి, లేకపోతే వాళ్ళతో క్విజ్లు కండక్ట్ చేయడం దాదాపు 2 దశాబ్దాలకు ముందుగా నుంచి చేస్తున్నారు. నాకు 98లో పెళ్ళయింది. పెళ్ళైనప్పటి నుంచి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మామూలుగా మా హౌస్ వార్మింగ్స్ 2000లో ఇల్లు కొన్నాము. అప్పుడు కానివ్వండి, ఫ్రెండ్స్ ఇళ్లలో వెళ్ళిన వాళ్ళ హౌస్ వార్మింగ్ కానివ్వండి, వాళ్ళ పిల్లల బర్త్డేస్ ఫంక్షన్స్ కానివ్వండి, ప్రతి చోట ఐ యూస్ టు మేక్ ష్యూర్ దట్ మేమంతా ఒక 10 మంది గుమిగూడి అందరం పాటలు పాడుకునేవాళ్ళం. నాకు అది ఫస్ట్ నుంచి ఉంది. రికార్డ్ చేయడం కూడా దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో, తర్వాత యూట్యూబ్ 2008 టెక్నాలజీని ప్రాపర్ గా వాడుకుంటూ వచ్చారు ప్రిజర్వ్ చేయడానికి సమాచారాన్ని. అది అలా ఆ టైంలో మా క్యాంప్ కార్డర్స్ అన్ని అమెరికాలో ఉండేవి కదా అప్పటికి. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా వచ్చినాయి అన్ని చోట్ల క్యాంప్ కార్డర్స్ కానీ, రికార్డ్ చేసి షేర్ చేసుకోవటం. అలా నాకు అది ప్రతి సంవత్సరం ఇప్పటికి కూడా నా సొంత ఖర్చులతోనే అంటే ఐ హోస్ట్ దట్. ఎంప్లాయీస్ అంటేనే అసలు క్షణం తీరిక దొరకని జీవితాలు మరయంత్రాలలాగా పనిచేస్తారని అనుకుంటాం. అవును. ఈ మరయంత్రాల జీవితంలో ఇంత రకమైన సంగీతామృతాన్ని నింపాలి అంటే ప్రయత్నం మీకు స్ఫూర్తినిచ్చేయడం కానివ్వండి, మిమ్మల్ని వెనక్కి లాగటం కానివ్వండి, మీ జీవిత భాగస్వామి గారి పాత్ర ఎంత అసలు? ఇప్పుడు మీరు చేసే జాబ్ తక్కువ. ఇప్పుడు మీరు జర్నలిజంలో మీరెంతసేపు, కొంతమంది జర్నలిజంలో చేసే శ్రమ ఇంకా అలానే ఇప్పుడు టీచింగ్ చేస్తారు, వాళ్ళందరూ ఎవ్వరు తక్కువ చేయట్లేదు. ఐటీలో ఏంటంటే
తర్వాత ఓవర్ నైట్ టైమ్స్ అలా చేయటం వల్ల ఏంటంటే మీరు ఇంటికి వచ్చి చేయరు, మీది 6 వచ్చేస్తే యూ ఎంజాయ్ యువర్ లైఫ్స్. కానీ మాకు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఐటీ రంగంలో ఇంటికి వర్క్ ఇస్తారు కాబట్టి మేము నైట్ పని చేయటం వల్ల మీకు అలా అనిపిస్తుంది. అంటే జర్నలిస్టులకు అసలు 24/7 జర్నలిస్టులు ఉంటారు, మిగతా వాళ్ళు ఉన్నారనుకోండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మిగతా చోట్ల 6కి ఇంటికి వస్తారు, హాయిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. ఐటీ వాళ్ళు చేయటం వల్ల మీకు అలా ఒక అభిప్రాయం కలుగుతుంది. కానీ కష్టపడటం అందరూ ప్రపంచంలో అందరూ కష్టపడుతున్నారు. ఓకే, అంటే chimatamusic.com ని స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన పుట్టినప్పుడు ఇంట్లో ప్రోత్సాహం ఎంత, చుట్టూ స్నేహితుల దగ్గర నుంచి వచ్చిన అభిప్రాయాలు కానివ్వండి, ఎందుకు నీకు ఇది ఎంత శ్రమ పడతావు? అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఒకే టేస్ట్ ఉండటం అనేది 90% కుదరదు. అవును, ఇప్పుడు వైఫ్కి టేస్ట్ ఉంటే హస్బెండ్కి టేస్ట్ ఉండదు, హస్బెండ్కి టేస్ట్ ఉంటే వైఫ్కి టేస్ట్ ఉండదు. మేము కూడా ఆ కోవకే చెందుతాం. కొంతమంది ఉంటారు, ఇప్పుడు రమ గారు, అలానే కూచిపట్ల ఆనంద్ గారు, శాంతి గారు ఎక్కడో చాలా చిదురుమదురుగా ఉంటారు, చాలా రేర్గా ఉంటారు. ఏది ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ విపరీతమైన ఇష్టం ఉండదు. అది ఇక న్యాచురల్, దానికి మనం చేసేది ఏం లేదు. సో మావిడికి చిరాగ్గానే ఉంటుంది. నా పనులన్నీ ఏంటంటే టైము డబ్బులు అన్నీ స్పెండ్ చేస్తూ ఉంటాను, ఒక రకమైన ఉన్మాదం. కానీ నేనేంటంటే ఒకటండి, ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలి అనుకుంటే 100 రూపాయలు సంపాదించాలి అన్నది నేను బలంగా నమ్ముతాను. కాబట్టి నాకు అదృష్టవశాత్తు నాకు ఆర్థిక పరంగా నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఉన్న దాంట్లోనే కొంత ఖర్చు పెడుతున్నాను తప్పితే 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టను. ఎప్పుడు మీకు అర్రే నేను చాలా తృప్తికరమైన పని చేశాను, నేను వేసిన అడుగులు తప్పుగా వేయలేదు అని మీకు ఏ సందర్భంలో అనిపించింది? ఫస్ట్ టైం బాలుగారు ఆలింగనం చేసుకున్నప్పుడు అనిపించింది. 2008లో అదృష్టం నాకు బాటా వాళ్ళు అక్కడ తెలుగు బే ఏరియా తెలుగు అసోసియేషన్ అని ప్రతి సంవత్సరం బాలుగారిని పిలిపిస్తారు, అంటే 2 ఇయర్స్కి ఒకసారి. అలా ఫస్ట్ టైం 97లో స్టేజ్ మీద చూశాను బాలుగారిని. తర్వాత 2000లో జరిగింది, 2000 తర్వాత 2002లో, 2004లో, అలా 2006, 2008, 10, 12 ఎవ్రీ 2 ఇయర్స్కి. అండ్ అలా 2005లో నేను వెబ్సైట్ పెట్టాను కదా, పెట్టిన తర్వాత 2008లో కలిసినప్పుడు బాలుగారికి అక్కడ బ్యాక్ స్టేజ్కి వెళ్ళి కలిసాం. బాలుగారికి ఇలా నేను చిమటా మ్యూజిక్ అనగానే మిత్రమా రండి అని అలా హగ్ చేసుకున్నారు. మీ పాటలు నేను రిఫర్ చేస్తున్నాను, పాడుతా తీగలో చక్కగా వాడుకుంటున్నాము, చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారని ఆ కితాబ్ ఇచ్చి నన్ను హగ్ చేసుకున్నారు. అప్పుడు నా జన్మ ధన్యమైందని అనిపించింది. ఆ రోజు సాయంత్రం అక్కడ విజయ ఆసూరి గారిని, వాళ్ళ బాట మెయిన్ పీపుల్ వీరు ఉప్పాల గారిని, వాళ్ళని బతిమలాడి బాలుగారు పక్కనే కూర్చొని ఆల్మోస్ట్ హైజాక్ చేశాను. మిగతా వాళ్ళంతా ఈ చెమటా గారు ఎప్పుడు వదులుతాడో, ఎన్ని ఫోటోలు తీసుకుందామని రెడీగా ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టేసి 2 గంటలు అప్రత్యర్థంగా బాలుగారు హీ ఎంజాయిడ్ మై కాన్వర్జేషన్. అంటే అన్నీ ఆయన గుర్తు చేశాను, పాత పాటలు ఆయన చాలా వరకు మర్చిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఈ కాన్సర్ట్స్ ఈ మధ్యలో లాస్ట్ 30 ఇయర్స్లో ఏమవుతుందంటే బాలుగారు కేవలం ఇళయరాజా పాటలు 80% పాడతారు, ఎందుకంటే అవి చాలామంది కనెక్ట్ అవుతారు కాబట్టి ఈ జనరేషన్ కూడా. సో ఆయన అదివరకు ఇప్పుడు మహదేవన్, సత్యము, రమేష్ నాయుడు, చక్రవర్తి వీళ్ళకి పాడిన చాలా పాటలు 70స్లో పాడి మర్చిపోయారు. అంటే మర్చిపోవటం అంటే ఆయనకి గుర్తు చేస్తే గుర్తు వస్తాయి. ఇప్పుడు ఆ రోజున బోల్డ్ పాటలు, ఎంతో రసికుడు దేవుడు అది ఒకటి, ఇంకా సుప్రభాత సుందరి నీవు, 7 కొండలవాడ వెంకటేశ, ఇలాంటి బోలెడు అనమాట గుర్తు చేస్తుంటే ఆయన అసలు మీ ఆరాధ్య దైవం లాగా అనిపించే బాలుగారి ముందు మీరు పాడడం మీకు ఎలా అనిపించింది? అదే అంటే నేను పాడటం అంటే ఆయన గుర్తు చేసే ప్రయత్నం తప్పితే నేనేదో నేను సింగర్గా నేనేదో ఆయనకి ప్రూవ్ చేసుకునే ప్రయత్నం కాదు కదా. అంటే ప్రూవ్ చేసుకోవడం అని కాదండి, లయబద్ధంగా రాగయుక్తంగా మనకి దేవుళ్ళలాగా అనిపించే వ్యక్తి దగ్గర మనం పాడడము ఒక రకమైన బెరుకుంటుంది. కానీ అంటే అది అంతే, పాట మీద 6 అడుగుల వాడివే ఆరిపోని వేడివే అంటప్పుడు బాలుగారు ఇలా అన్నారు అంటే ఆయనకి ఆ సంగతి గుర్తుంది. ఓకే, అది యాక్చువల్ సుశీల పోర్షన్ అనుకోండి. ఇతనేమో అరుగు దిగని పాపవే అని ఉంటుంది, చింతలు వంతలు నీకేల తెలుసునులే, అది కోరుకున్నాను, అది ఊరికి అలా పాడాను అంతే. అంటే నాకు
నిజంగా దేవుడు ఆ గంభీరమైన గాత్రం కానీ నాకు తాళం శృతి లయ ఇవేం తెలియదండి. నాకు ఒరిజినల్ పాట అంటే ఇష్టం, ప్రాణం. అది నా గొంతులో తొణికిసలాడుతుంది. అంతకు తప్పించి కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను ఆ రోజు రాని అని ఊరుకున్నాను ఏనాడో నీవు నాదాన్ని నీ హృదయానికి అనువాదాన్ని అలా అంతే. బాలు గారు ఎక్కడ గమకం వాడాలో ఎలా అసలు అది ఏమి లేదండి, అది అంత లేదు కానీ, అంత సీన్ లేదు కానీ నాకు పాట ప్రాణం అంతే. ఆ పాట అంటే ప్రాణం. అది అదృష్టశాత్తు ఏంటంటే కొన్ని వందల వేల సార్లు ఒకరోజు విన్నవి కాదు ఇవన్నీ. నాకు ఇలా మస్తిష్కంలో ఇలా నిక్షిప్తమైనవి అంటే ఒక రోజులో వచ్చినవి కాదు. విన్నారు అని అంటే సరే బానే ఉంది, ఇంట్లో వినడము అని అంటే ఇక అదే పనిగా వింటూ ఉంటే కుటుంబానికి సమయం ఎప్పుడు ఇచ్చారు? మీ కుటుంబానికి సంబంధించిన వివరాలు, మీకు ఎంతమంది పిల్లలు, ఏంటి అది? మావిడ మాధవి, మా ఇద్దరు బ్యాక్గ్రౌండ్స్ కంప్లీట్లీ డిఫరెంట్. నేనేమో రూరల్ బ్యాక్గ్రౌండ్లో పెరిగాను, అయినా సరే ఐ వెంట్ టు మామూలుగా ఆర్ఈసీ జైపూర్, ఐఐటి కాన్పూర్ అంతా. నేను విజయవాడ పిబి సిద్ధార్థ కాలేజీలో ఇంటర్ చేసిన తర్వాత నా ఎడ్యుకేషన్ పరంగా ఐ వెంట్ అవుట్. టాప్ ర్యాంకర్ కదా. నాకు పర్చూర్ తాలూకా ఫస్ట్ వచ్చింది 10th క్లాస్లో. సో అలా నేను అకాడమికల్లీ ఐ వాజ్ డూయింగ్ రియల్లీ గుడ్. తర్వాత నేను బయటకు వెళ్ళటం మూలాన్ని ఏంటంటే నాకు బాగా యూస్ టు అబ్జర్వ్ పీపుల్ అరౌండ్ మీ. అంటే బాంబే నుంచి వచ్చిన వాళ్ళు హౌ దే యూస్ టు ఫ్రేమ్ దేర్ సెంటెన్సెస్ వైల్ దే స్పీక్. ఇలా ఇవన్నీ గమనిస్తూ ఉండి అలా నేను ఐ ఇంప్రూవ్డ్ మై ఇంగ్లీష్ అండ్ హిందీ. హిందీ కూడా ఆటోమేటిక్గా అక్కడ హిందీ అక్కడ ఉంటే ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు ఆర్మీ వాళ్ళందరికీ హిందీ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఒక 6 months ఉంటే హిందీ ఈజీగా వచ్చేస్తుంది. ఇంగ్లీష్ రావడానికి ఏంటంటే సాధన చేయాలి, వర్డ్స్ వొకాబులరీ ఇవన్నీ రావాలి ముందు. అసలు ఇంగ్లీష్ గ్రామర్ రావాలి. ఈవెన్ లక్కీగా ఏంటంటే నాకు మంచి ఇంగ్లీష్ గ్రామర్లో ఫస్ట్ నుంచి పట్టుంది. సో ఇలా నాకు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా నేను ఐ కెన్ ఈజీలీ మింగిల్ విత్ అర్బన్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ యాజ్ వెల్. నా బ్యాక్గ్రౌండ్ అది. మావిడిది ఏంటంటే ప్యూర్లీ అర్బన్ బ్యాక్గ్రౌండ్. తను ఇక్కడ ఐడిపిఎల్ హైదరాబాద్లో. వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో అంతేంటి, నాట్ ఓన్లీ తెలుగు పీపుల్ త్రూఅవుట్ ద కంట్రీ ఉంటారు. సో అలాంటి బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చింది. కానీ వాళ్ళు బందర్ వాళ్ళు కాబట్టి హైదరాబాద్లో ఉన్న పక్క ఆంధ్ర వాళ్ళని అలాగానే పెరిగారు. సో కానీ దాన్ని పక్కన పెడితే అది దట్స్ నాట్ రియల్లీ బిగ్ డీల్. కానీ ప్రాబ్లం ఏంటంటే నాకు పాటలు సినిమాలంటే పిచ్చి. మా ఆవిడకి ఏంటంటే నన్ను ఫస్ట్ మేము పెళ్ళైన తర్వాత నేను ఎప్పుడు చూసినా డివిఎస్ కర్ణ వీడియో పెట్టుకునేవాడిని. అది చూడకుండా పడుకునేవాడిని కాదు. మా ఆవిడకేం పిచ్చి ఎక్కిపోయేది. అసలు ఇలా కూడా ఉంటారా? మావిడ ఏంటి ఒక సినిమా ఒకసారి మల్లీశ్వరి సినిమా ఏదో మొదలు పెట్టాము, మాధవ్ ఏంటంటే 10 minutes చూసి మళ్ళీ రేపు చూద్దాం అనుకుంటుంది. నేను అలా కాదు, నేను దాన్ని కంప్లీట్గా 100వ చూసినా కంప్లీట్గా చూసి పడుకుంటా. సో ఇలా కూడా ఉంటారా అని తనకి తెలియదు. ఇలా ఉంటారు కొంతమంది ఉన్మాదులు, ఈ స్థాయిలో ఉన్మాదం ఉంటుంది. సినిమాలంటే పాటలంటే 24 గంటలు ఇలానే స్పెండ్ చేస్తారని పాపం ఆవిడకి తెలియదు. మరి దేవుడు అలా కలిపాడు. అలా అని నేను మరి కాంప్రమైజ్ అయ్యి మా ఆవిడ అభిరుచులకు అనుగుణంగా పాటలన్నీ వదిలేసి సినిమాలు వదిలేసి ఆవిడ చెప్పినట్టు వింటానంటే నేను అలా వినే రకం కాదు నేను. కాబట్టి మేమిద్దరం గౌరవంగా బౌండరీస్ పెట్టుకున్నాం. మీరు బౌండరీస్ పెట్టుకున్నారు. ఇప్పుడు నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో, నాకు ఇది ఇష్టం కాబట్టి నన్ను కంటిన్యూ చేసుకోనివ్వు. పిల్లల విషయానికి వస్తే పిల్లలు ఎప్పుడైనా మిమ్మల్ని ఏంటి నాన్న ఇది, ఇప్పుడు భార్య అంటే ఎంతో కొంత ఈ మనం అనుకున్న ఈ సర్దుబాటు లేకపోతే సంసారం అనే ఒక రకమైన ఆ సర్దుబాటు దీంతో ఊరుకుందో, లేకపోతే మీరు ఏర్పరచుకున్న నీ ఇష్టం నీది, నీ అభిరుచులు నీవి, నా అభిరుచులు రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ అనుకుంటే పిల్లలకి అంత ఓపిక అంత సహకారం ఉండాలని లేదు అంటే కరెక్టేనండి. కానీ ఒకటి మీకు అమెరికాలో పెరిగే పిల్లల గురించి మీకు చెప్పాలి. ఇక్కడ కూడా ఇప్పుడు హైదరాబాద్ ఎప్పుడు విసుక్కోలేదా నాన్న, ఎప్పుడు పాటలు అని చెప్పారు అంటే చేయమని అనలేదా? పిల్లలు ఎలా ఉంటుందంటే అండి, మనకి చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టి పెరిగినప్పుడు ఇద్దరే, వాళ్ళకి అమ్మా నాన్న ఇద్దరే కనపడతారు కళ్ళ ముందు. ఇక్కడంటే నా నానమ్మ, అమ్మమ్మ, తాతలు, బాబాయిలు అందరూ ఎవ్రీ వీక్ కజిన్స్తో కలిసినప్పుడు ఇక్కడ పెద్ద గ్యాదరింగ్. ఇప్పుడు డాన్స్ నేర్చుకుందే పాప, పెద్దమ్మాయి పూజ.
అంటే సాహిత్యం పైన కానివ్వండి, నాట్యం వీటన్నిటిపైన ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంది మీ ఫ్యామిలీలో. ఇప్పుడు మా ఆవిడకి కూడా హిందీ పాత పాటలు అంటే చాలా ప్రాణం. కానీ నాకు హిందీ అంటే 70s పాటలు బాగా ఇష్టం. 70s. సో అది అంటే మాధవికి ఏంటంటే పాటలు నాలాగా ఉన్మాదం లేదు. అదే పాటని పదే పదే వింటాం కానీ అలా ఉండదు. తను వింటుంది, షీ ఎంజాయ్ సాంగ్స్. అని తనకి తెలియదు నాలాంటి ఉన్మాదులు ఉంటారు ఈ ప్రపంచంలో అని, నన్ను పెళ్లి చేసుకున్నదాకా. సో పిల్లలకి పెద్దమ్మాయి చక్కగా డ్యాన్స్ నేర్చుకుంది, అరంగేట్రం చేసింది. తర్వాత తను యూనివర్సిటీ ఆఫ్ మినియాపోలిస్ అని షికాగో పైన ఉంటుంది, అది అక్కడ ఆ స్టేట్లో నంబర్ 1 కాలేజ్ అది యూనివర్సిటీ. అయితే అక్కడ చేసి అక్కడ డ్యాన్స్ లీడ్ అనమాట, అక్కడ దాన్ని క్యాప్టెన్ అంటారు. 4 yearsలో 3 years అది షీ వాజ్ ద ఇండియన్ డ్యాన్స్ లీడ్. ఇప్పుడు అంటే క్యాప్టెన్ అంటారు. ఇప్పుడు మీరు చూస్తే అమెరికాలో మీకు ఇండియాలో కూడా లేదు అలాంటి డ్యాన్స్ కాంపిటీషన్స్, బాలీవుడ్ కాంపిటీషన్స్ అని యూనివర్సిటీ లెవెల్ పెడతారు త్రూ అవుట్ ద కంట్రీ. అసలు అంటే అందరం మొత్తం ఇండియన్స్ మొత్తం పార్టిసిపేట్ చేస్తారు పిల్లలంతా. అసలు అది ఒక ఉత్సవం అన్నమాట, మహోత్సవం. అది ప్రతి సంవత్సరం జరుగుతుంది, చాలా ప్రెస్టీజియస్గా జరుగుతాయి ఆ కాంపిటీషన్స్. సో దాంట్లో తను యూనివర్సిటీ క్యాప్టెన్, డాన్స్ క్యాప్టెన్ అంటే దానికి ప్రాణం. అంటే తనకి డాన్స్ లో వచ్చింది. ఇప్పుడు నాకు మాధవి అసలు ఇటు కాలు అటు కదపలేము, మాకు అసలు డాన్స్ తనకు అది వచ్చింది. చిన్నమ్మాయి ఏంటంటే సంగీతం, దానికి బాగా చిన్నప్పుడు బాగా పట్టు నేర్చుకుంది కానీ తర్వాత వదిలేసింది. సో ఆ రకంగా పిల్లలిద్దరు వీఆర్ సో ఫార్చునేట్, వెరీ అండ్ కైండ్లీ అండర్స్టాండింగ్. అండ్ ఎక్కడ ఆ విసు కొట్టాలు కానీ ఉంటాయి మామూలుగా చిన్న చిత్తగా వాళ్ళ 3 ఆప్షన్ స్వింగ్స్ పిల్లలు అన్నాక ఉంటాయి. 30 ఏళ్ళ నాడు అమ్మని నాన్నని అసలు ప్రేమించే వాళ్ళందరినీ ఇక్కడ వదిలి ప్రేమించే బాలు పాటలు మాత్రం సూట్ కేసు సర్దుకుని వెళ్ళాము. అవును. కానీ అది ఎంతవరకు మీకు ఓదార్పుని లేకపోతే మీకు డెఫినెట్గా అండి అది చాలా ఆలంబనగా నిలిచింది అప్పట్లో. డెఫినెట్ ఓదార్పు మీరు అన్నట్లు. వారానికి 2-3 సార్లు పేరెంట్స్తో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. మళ్ళీ ఇండియా రావాలంటే అక్కడి నుంచి మళ్ళీ వీసా ప్రాబ్లమ్స్ కదా, స్టూడెంట్కి ఉన్నాక తర్వాత H1 వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు పడితే అప్పుడు రాలేము. ఇప్పుడు లాస్ట్ 15 years నుంచి గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి లాస్ట్. సో బిగినింగ్లో లేవు కాబట్టి అది ఎప్పుడు బెంగగానే ఉండేది. ఎస్పెషల్లీ ఆ రోజుల్లో అంటే ఇండియా నుంచి midnight ఫోన్ వచ్చిందంటే గుండె దడదడలాడేది. మన బ్యాడ్ న్యూస్, నాన్నకేమన్నా అయిందా, అమ్మకేమన్నా అయిందా, పెద్దనాన్నకేమన్నా అయిందా, అమ్మకేమన్నా అయిందా, ఇదే. ఇప్పుడు ఎవరన్నా కాల్ చేస్తే ఒక రకమైన దడ, అబ్బాయి బాగున్నావా అని కొద్ది వాళ్ళు ఆ మాటలో తెలిసిపోతుంది, అమ్మయ్య ఓకే బాగానే ఉంది, నో బ్యాడ్ న్యూస్ అని. అంటే అలా అనిపించేది అప్పట్లో. లక్కీగా కాలేదు. మా అమ్మ నాన్న నన్ను యాక్చువల్గా మా పెదనాన్న మా అమ్మ పెంచారు కొంతకాలం. అలా చూసుకుంటే నాకు 2 pairs ఆఫ్ పేరెంట్స్. సో వాళ్ళంతా ఫస్ట్ మా నాన్న పోయారు 2014లో, తర్వాత మా అమ్మ పోయింది 2017లో, తర్వాత మా పెదనాన్న మా అమ్మ ఒకేసారి. అమ్మ అంటే పెద్దమ్మని అమ్మ అంటాం గుంటూరులో. అయితే వాళ్ళిద్దరు కూడా కరోనా జస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు పోయారు 20లో. అలా ఇక మొత్తం. సో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఒక రకమైన అందరిలో ఏంటంటే ఆకలి ఉండేది. ఇప్పుడు ఏంటంటే అన్ని చోట్ల యూట్యూబ్ వచ్చింది, టీవీలు ఇక్కడ మీరు ఎన్ని ఛానల్స్ చూస్తున్నారు అక్కడ అన్ని ఛానల్స్. ఫోన్ పట్టుకుంటే అంతా మీ గుప్పిట్లోకి వచ్చింది. గుప్పిట్లోకి వచ్చినాక అది వరకు ఉన్నటువంటి ఆ మనసులో ఉన్న ఆర్తి, ఇందా మీరు అన్నారు చక్కగా చెమ్మ, అవన్నీ ఇప్పుడు ఏ పెద్దగా వాళ్ళు ఎవరు ఫీల్ కావాలి. ఎన్ఆర్ఐ అని అంటే ఒక తెల్ల ఏనుగులాగా ఫీల్ అయ్యే పరిస్థితులు ఇవాళ కనిపిస్తున్నాయి. అయితే మీరు 30 ఏళ్ళ నాడు వెళ్ళేటప్పటికి ఉన్న ఆ ప్రేమలు కానివ్వండి, మీరు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆ రిసీవ్ చేసుకునే విధానం, ఆహ్వానించే విధానం, ఆత్మీయతల్లోనూ ఇప్పుడు ఈ దశాబ్దమో లేకపోతే 2 దశాబ్దాలుగానో ఉన్న ఆ తారతమ్యాలు కానివ్వండి, ఆ వ్యత్యాసాలని ఏం గమనించారు మీరు? ముఖ్యంగా 80s దాకా, ఆల్మోస్ట్ mid-90s దాకా వెళ్ళిన ఎన్ఆర్ఐస్ అంటే మన బాబాయిలు కానివ్వండి, ఆ స్థాయిలో వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళి అప్పట్లో వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ వచ్చేదండి, శాలరీస్ ఎక్కువ ఉండేవి కాదు. కానీ మొన్న దాంట్లోనే వాళ్ళు చాలా జాగ్రత్త పరుచుకుంటూ ఇక్కడ అన్నల పిల్లలకి, తమ్ముళ్ళ పిల్లలకి అందరికి పంపించి బాగా సహాయపడేవాళ్ళు, ధన సహాయం చేసేవాళ్ళు. ఇక్కడ కూడా
వాళ్ళు కేవలం ఆ ఉద్యోగాలు సంపాదించుకోవటానికి ఆ చదువులకి తప్పించి ఇంకెక్కువ ఆశించేవాళ్ళు కాదు. ఇప్పుడు మా బాబాయ్ ఉన్నాడు, ఆయన ప్రతి పైసా మాకు పంపేవాడు. ఆయన సంపాదించిన ప్రతి పైసా ఖర్చు మా అందరికీ. ఆయన మొత్తం 10 మంది సంతానం, మాది రైతు కుటుంబం. 10 మంది అన్నదమ్ముల్లో మా నాన్న నంబర్ 5 అయితే ఆయన నంబర్ 6, డాక్టర్ గాంధీ చిమట అని, అంటే పిహెచ్డిగా డాక్టరేట్. సో ఆయన కేంబ్రిడ్జ్లో పిహెచ్డి చేశారు. చేసి 78 నుంచి యూఎస్లో ఉన్నారు. అంటే యూకేలో 3 ఇయర్స్లో పిహెచ్డి చేసి, అప్పట్లో ఆయన 2 ఇయర్స్లోనే చేశారు పిహెచ్డి చేసి కేంబ్రిడ్జ్ వెళ్ళారు. హైలీ ఇంటలెక్చువల్ పర్సన్ డాక్టర్ గాంధీ గారు, డాక్టర్ చిమటా గాంధీ. సో ఆయన ఇన్స్పిరేషన్ నాకు చిన్నప్పటి నుంచి ఆయన ప్రేరణ స్ఫూర్తి. కానీ ఆయన అంత దూరం నుండి రావడం పోవడంలో అంత ఇబ్బందులు మీరు గమనించినప్పుడు మీరు వెళ్ళడానికి ఒక జంకు కానివ్వండి, మీకు ఇంట్లో వారించడాలు కానీ జరగలేదా? ఓ డెఫినెట్గా ఆయన అసలు రాలేదు, అప్పుడు వెళ్ళినప్పటి నుంచి రాలేదు. అంత భయపడ్డారు కానీ నేను నచ్చజెప్పి వెళ్ళాను. కానీ నా పర్సనాలిటీ వాళ్ళకి తెలుసు కదా, వీడు డెఫినెట్ మూలాలు వదిలి వెళ్ళేవాడు కాదు, మళ్ళీ వస్తాడు, డెఫినెట్గా వస్తాడు అనే నమ్మకం ఉంది వాళ్ళకి. మొదటిసారి వచ్చినప్పుడు ఎలా ఉండిందండి ఇంట్లో? నేను కరెక్ట్ 2 ఇయర్స్కి వచ్చాను, పెళ్లికి వచ్చాను. పెళ్లి చేసుకోవడానికి వచ్చారు? అది అక్కడ చదువుకోవటానికి వెళ్ళి పెళ్లి చేసుకోవటానికి వచ్చాను. సో ఆ ఇబ్బంది ఏం లేదులేండి. కానీ నేను చెప్పేది ఏంటంటే, అప్పట్లో అమెరికాలో ఉండి డబ్బులు పంపినా కేవలం చదువులకు పంపేవాళ్ళు, ఆస్తులకి స్థలాలకి ఇలా పంపేవాళ్ళు కాదు. ఈ 2000 నుంచి ఏంటంటే ఐటీ భూమి వచ్చి తర్వాత గ్లోబల్లీ ప్రతి చోట ఏంటంటే రియల్ ఎస్టేట్కి అమాంతంగా ఎక్స్పోనెన్షియల్ అంటాం, అంటే ఒక్కసారిగా అలా పైకి పడగ విప్పినట్టు విస్ఫోటనం లాగా అయిపోయింది. అవునా? దాంతో ఏంటంటే మనకు కూడా అమెరికా నుంచి డబ్బులు వస్తే ఇక్కడ స్థలాలు కొనేయచ్చు, ఆ ఆలోచనలో ధోరణిలో మార్పు వచ్చింది ఇక్కడ ఉన్న బంధుమిత్రులకి. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు ఆప్యాయంగా నేనేమనుకుంటాను, ఫ్రెండ్స్ని కానీ మన రిలేటివ్స్ని కలిసినప్పుడు, అరే మనం 10th క్లాస్లో అలా చేసావురా, ఆ సినిమాకి వెళ్ళావురా, చింత చెట్టు ఎక్కావురా, ఈ కబుర్లు ఎవరైనా చెప్తారని ఆశగా ఎదురు చూస్తా. వాళ్ళందరూ రాగానే, అరే నువ్వు ఎక్కడరా, ఇక్కడ హైదరాబాద్లో ఏం స్థలాలు కొన్నావు, నాకు 10 లక్షలు 50 లక్షలు ఇవ్వు, నేను ఇక్కడ మళ్ళీ వడ్డీకి ఇవ్వు, ఊరికి వద్దులే. ఇలా వాళ్ళు ఏంటంటే అన్నీ వాళ్ళకి ఇలా నెంబర్ వేసుకుందామని, ప్రాబబ్లీ ఇది దైనందిన జీవితంలో అది ప్రెషర్ అనుకుంటా పాపం. వాళ్ళ ధోరణిలో వాళ్ళు, వీడు అమెరికాలో ఉన్నాడు బాగా సంపాదిస్తున్నాడు, సో రాయేసి చూద్దాం అనేది ధోరణి ఉంటుంది. ఇప్పుడు నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే చచ్చినట్టు చాలా ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్, లైబిలిటీస్ బోల్డ్ ఉంటాయి. ఎందుకంటే ఆర్థికంగా అందరూ బాగోదు కదా పరిస్థితి. అన్నదమ్ముల పిల్లల్ని చదివించడం, అక్క వాళ్ళ పిల్లల్ని చదివించడం, ఇదొకటి, ఈ ఆబ్లిగేషన్ ఉంటుంది. చదువు వరకు ఓకే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే స్థలాలు కొనటం అనేది మన కళ్ళ ముందే, 1 లక్ష రూపాయలు పెట్టి 20 ఏళ్ల క్రితం కొన్నది ఇప్పుడు 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఉన్నాయి. సో ఈ ధోరణి ఎక్కువ అయ్యేసరికి ఏంటంటే కమర్షియల్ థింకింగ్ బాగా పెరిగిపోయింది జనాల్లో. అది 2 సంవత్సరాలకు వస్తే ఆ రకమైన తృప్తి ఉండేది. ఇప్పుడు సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తున్నారు మీరు? నేను ఆల్మోస్ట్ సంవత్సరానికి ఒకసారి వస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చి మా ఫ్రెండ్స్ అందరి దగ్గర నుంచి ఒక 50 లక్షలు కలెక్ట్ చేసి 100 అడుగుల ఆంజనేయ విగ్రహం ఒకటి మా ఊళ్ళో కట్టించాము. సో అది కట్టించిన తర్వాత ఏంటంటే ఇంకెక్కువ తాకిడి ఎక్కువైంది. ఎక్కడెక్కడో ఏ ఆలయం నిర్మాణం జరిగినా జిల్లా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పుడు మా ఊరు వచ్చి నేను ఎక్కడున్నానో వాళ్ళు ముందు పసిగట్టి వచ్చి, వాళ్ళు దీనికి ఎంతో కొంత 25 లక్షలు 50 లక్షలు ఇవ్వండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అమెరికాలో విపరీతంగా సంపాదిస్తున్నాడు, అడిగి చూద్దాం ఎంత ఇస్తా అంత ఇచ్చాడని. ఈ తాకిడి ఎక్కువ అయిపోయింది. ఒక్కోసారి నాకు విపరీతమైన ఫ్రస్ట్రేషన్, వెళ్ళాలంటే భయంగా ఉంది. ఊరు వెళ్ళాలంటే ఎక్కడ మాటు వేసి ఎక్కడ డొనేషన్లు ఎంతో కొంత ఇవ్వమని ఫోర్స్ చేస్తారు. సో అది ఒక పెద్ద ఇబ్బంది అండి. అదే మీరు ఇప్పుడు హైదరాబాద్లో పెరిగారనుకోండి, ఎవరు వచ్చి అడుగుతారు ఇంటికి, పక్క ఇంటి వాళ్ళు కూడా ఎవరో తెలియదు. సో అది ఒక అడ్వాంటేజ్ ఇక్కడ అర్బన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి వర్సెస్ రూరల్ బ్యాక్గ్రౌండ్. సో ఇక అంతా అన్ని చోట్ల ఏంటంటే మీరు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇటువంటి వాతావరణం. కానీ కనిపించకుండా చాలా గుప్తదానాలు చేశారు, చాలా మంది జీవితాలు నిలబెట్టారు మీరు. ఇప్పుడు మీరు ఆ చెయ్యబోయే కార్యాలకి ఒక రకంగా ఈ వాతావరణం ఒక జంకుగా ఉందా మీకు? అంటే నిజమైన వాళ్ళకి ఇస్తున్నానా? లేదండి, అది కొద్దిగా డిప్రెసింగ్ గానే ఉంటుంది. కానీ మనం అనుకున్న కారణాలు డెఫినెట్గా ఇప్పుడు నేను మా పిల్లలకి చెప్పాను, నాన్న నేను ఐ విల్ మేక్ ఎనఫ్ మనీ, మనకి మీరిద్దరు డెఫినెట్గా నేను పోబోయే ముందు కొంత ఇచ్చే వెళ్తాను,
కానీ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఎస్పెషల్ పుట్టిన పిల్లలకి మీరు 1 మిలియన్ ఇచ్చినా 100 మిలియన్ ఇచ్చినా దే డోంట్ కేర్. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద ఇప్పుడు మీ బాబే ఉన్నాడు, మీరు ఆస్తులు ఇస్తే ఓకే వెల్ అండ్ గుడ్, వాళ్ళు తీసుకుంటారు. మీరు ఇవ్వకపోయినా అతను సంపాదించుకుంటాడు తన స్వశక్తి మీద. అవును, మీరు ఇవ్వాలి. అదివరకులా లేవు ఇప్పుడు రోజులు. పిల్లలు ఏంటంటే అందరూ వాళ్ళు సెల్ఫ్ రిలయంట్ అయిపోయారు ఈ జనరేషన్, ముందు జనరేషన్స్ అంతా. కానీ సో కాబట్టి మనం ఇంత సంపాదించినా నేనేమంటానంటే కొంత వెనక్కి సొసైటీకి మన కల్చర్కి ఏదో రంగం మీరు కంట్రిబ్యూట్ చేయండి. అదే ఆ ఇచ్చే ఉద్దేశంలోనే ఇండియాలో అదే సినీ ప్రముఖులకు సంబంధించిన ఒక కుటుంబానికి అవసరం ఉందని గ్రహించి మీరు కాంట్రిబ్యూట్ చేసి సన్మానం చేసి మరీ ఇచ్చారని చెప్పి తెలిసింది. ఎవరండి? జేవి రాఘవులు గారని సంగీత దర్శకుడు. ఇప్పుడు బొబ్బిలి పులి, కృష్ణరాజు సినిమాలు చాలా చేశారు. మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఘంటసాలకు మానసపుత్రుడు అని ఆయనకి పేరు. చాలా కాలం 20 ఏళ్ల పైగా ఆయన దగ్గర అసిస్టెంట్గా చేసి తర్వాత స్వయాన అతను మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈ ఇళయరాజా ఈ వేవులు ఏంటంటే పాపం వెనకబడిపోయాడు. సో తర్వాత కొన్నాళ్ళకి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యి చాలా ఇబ్బందులు పడుతుంటే ఆంధ్రజ్యోతిలో నేను యాడ్ చూశాను. చూసి నేను మొత్తం అప్పట్లో $10,000 రైజ్ చేసి మొత్తం మేమంతా చిమటా మ్యూజిక్ అభిమానులు అందరం చేసి ఈయనకి ఘనంగా సన్మానం చేసి సినారే సుశీల్ గారి చేతుల మీదుగా ఆయనకి అందజేశాం ఆ డబ్బు. బాలుగారు అన్న మాటల్లో ఆయనకి సంబంధించిన ఆవేదన చాలా స్పష్టంగా బయటపడింది. ఏంటి అని అంటే గత తరాన్ని గుర్తుంచుకొని ఈ తరం పైన ఆయనకి ఎంత అసంతృప్తి ఉంది అంటే వీళ్ళలో చాలామంది పేర్లు తెలియదు, మీరు చప్పట్లు కొడుతూనే ఉండండి నేను చెప్తున్నా. అది ఎంత గౌరవమైన భావన అది. ఆ భావన అనేది ఈ తరంలో నిజంగా సినిమా పాటల మీద ప్రేమ సంగతి అలా ఉంచండి, గౌరవాన్ని ఆ మనసులో ఉంచుకోగలుగుతున్నారు. అసలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? చాలా చక్కగా గమనించారు. అది స్వర్ణయుగ సంగీత దర్శకులని ఆ పుస్తకావిష్కరణ 2011లో జరిగినప్పుడు బాలుగారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయనకి అంకితం ఇచ్చాను. ఆయన మొత్తం ఆ ముఖ చిత్రం మీద ఉన్న బొమ్మలని చూస్తూ అన్నారు ఆవేదన. డెఫినెట్గా అది ఆవేదన ఈ తరంలో తెలియదంటే ఏంటో ఈ దౌర్భాగ్యం మనకే కానీ హిందీ వాళ్ళకి లేదండి ఇది. హిందీ వాళ్ళు ఇప్పటికీ కిషోర్ కుమార్ పాటలు, రఫీ పాటలు, ఆర్డి బర్మన్ పాటలు, లక్ష్మీకాంత్ ప్యారల, కళ్యాణ్జీ, ఆనంద్జీ అన్ని వాళ్ళు చాలా ఇప్పటికీ నంబర్ ఆఫ్ కాన్సర్ట్స్ జరుగుతూనే ఉన్నాయి అన్ని చోట్ల. ఇక్కడ జరుగుతున్నాయి, జరగట్లేదని కాదు, కానీ యూత్లో కూడా వాళ్ళకి ఆ రెస్పెక్ట్ అనేది అలానే ఉంది. పాత పాటలు అంటే ఏంటో మనకి తెలుగులోనే ఒక్కసారి వాడుకొని వదిలేసినట్టు నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఇప్పుడు సుశీల్ గారు, జానకి గారు మన మధ్యలోనే ఉన్నారు, కానీ ఎంతమంది వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తున్నారంటే వాళ్ళ వయోభారం వల్ల రాలేకపోతున్నారు అనుకోండి. కానీ అట్లీస్ట్ వాళ్ళ గురించి కొద్దిగా మంచి వాక్యాలు చెప్పడం. ఒక రకంగా చెప్పాలంటే అది కళాకారులతో కూడా దళారుల సమస్య ఒకటి ఏర్పడిందనే నేను అనుకుంటున్నానండి. వాళ్ళ దగ్గరికి చేరడానికి కూడా సరైన వారధి, సరైన మనుషులు కూడా లేరు అనుకుంటున్నాను నేను. 100% కరెక్ట్. మన సుశీల్ గారిని తీసుకురావడానికి మన సన్మానానికి అష్ట కష్టాలు పడ్డాం. ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఎవరు జెన్యూన్ పీపుల్ తెలియదు. అందరు మాటలు చెప్తారు, నేను తీసుకొస్తానంటారు, సో అండ్ సో అమౌంట్ అంటారు, కమర్షియల్ అయిపోయింది. బట్ దట్స్ ఓకే లేండి, మొత్తానికి మనం తీసుకురాగలిగాం సుశీల్ గారిని. ఎన్టీఆర్ శత జయంతిలో మహానుభావుని ఆవిడకి సముఖంగా చూడటం అనేది అదొక అద్భుతమైన అనుభూతి అండి ఆ రోజున మాత్రం. అందరూ అది ఎన్టీఆర్ కూడా అది మంచి, ఎందుకంటే ఎన్టీఆర్ ఆవిడ చెప్పేది, ఆవిడ లేకుండా ఎన్టీఆర్ పాటలు పాడించలేదు. అవును, ఇప్పుడు ఏ తల్లి నిన్ను కన్నది ఎంత చక్కగా పాడింది అసలు. సో ఎన్టీఆర్ కి చాలా ఇష్టం, అలానే జానకి గారు అంటే చాలా ఇష్టం ఎన్టీఆర్ కి. సో అలా మనం వేరే కోణం నుంచి కొంతమందిని తీసుకొచ్చి ఆ రోజున మనం సన్మానించాము. అలా ఎన్టీఆర్ ఆత్మకు కూడా ప్రశాంతత, ఆత్మతృప్తి చేకూర్చామని అనుకుంటున్నాను. చిమటా శ్రీనివాస్, చిమటా మ్యూజిక్ అనే వేదిక వాళ్ళకి ఒక గతాన్ని నెమరు వేసుకునే వేదిక అయ్యింది. అవును, ప్రముఖులుగా మిమ్మల్ని చూసే పరిస్థితి వచ్చింది. ఓ రకంగా చెప్పాలి లేదు కానీ ఇవి ఎవరెవరితోటి మీకు అంటే బాలుగారితో పాటుగా మిగతా వారితో ఉన్న ఒక మధురమైన అనుభూతులు కానివ్వండి అటువంటి. ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే వైవిఎస్ చౌదరి గురించి చెప్పుకోవాలి. నాకు సోదరుడు, నాకన్నా 2-3 ఏళ్ళు పెద్ద ఉంటాడు ఏజ్లో. వీఆర్ ఆఫ్ సేమ్ టేస్ట్. మొత్తం యుఎస్ వచ్చినప్పుడు పరిచయం చేశారు. ఆయన ఏమన్నాడంటే ఎవరన్నా తెలుగు పాటలు అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కొద్దిగా
పరిచయం చేయండి సోదరా అని ఎవరిని అడిగితే వాళ్ళు నన్ను పట్టుకెళ్ళారు. చిమటా మ్యూజిక్ శ్రీనివాస్ ఉంటాడు, తనైతే మంచి కంపెనీ ఇస్తాడు చౌదరి గారికి అని. అయితే నన్ను వెళ్ళి పరిచయం ఈయన శ్రీనివాస్ చిమటా అనగానే వచ్చి హగ్ చేసుకున్నాడు. నిజంగా ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. హగ్ చేసుకొని సోదరా అసలు మీరు ఏం సేవ చేశారు మొన్నటి వరకు అంటే ఇప్పటికి కూడా చంద్రబోసు నేను నైట్ మీ పాటలు మీ వెబ్సైట్లో పాటలు వింటూ 70s 60s పాటలు వింటూ గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉంటాము. అంత భాండాగారం మాకు అంటే అందించారు అని మేము 10ంటికి మొదలు పెట్టామండి. తెల్లవారు 4 దాకా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ పాటల మీద. ఎన్టీఆరే కాదు ఇంకా చాలా పాటలు ఎన్టీఆర్ సినిమాల గురించి. ఎన్టీఆర్ అంటే ఆ జానపద సినిమాల్లో కత్తి ఎలా జులిపించేవాడు, అసలు ఆ ముఖ కవళికలు కానీ ఎక్స్ప్రెషన్స్. రామారావు కొన్ని ఫన్నీ సాంగ్స్ ఉంటాయి. డియోరే డియోరే అనే ఒక పాట కలియుగ రాములో ఉంది. అలానే అవే కాకుండా ఇంకోటి కృష్ణ పాటలు రేర్ సాంగ్స్. ఓ ఎవరో నీవు ఎవరో నేను అంతా మాయరా హరివో హరివో, అది సత్యం కంపోజిషను. రక్త సంబంధాలని అన్నదమ్ముల అనుబంధానికి పోటీగా తీశాడు. అయితే దాంట్లో పాట అది కూడా హీ వాజ్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్. అరే ఎక్కడ దొరకట్లేదండి ఆ పాట. అది కొట్టేసిండు అని జయమాలి పాట మగాళ్ళు. ఇలా ఎలా సంపాదించేవాళ్ళండి ఇవి? ఎవరికి దొరకని మీకు ఎలా దొరికేవి? అంటే అదొక లక్ అండి. చాలా క్రెడిట్ ఏంటంటే సూర్య గూడూరు గారని విజయవాడలో ఉంటారు. ఆయన నాకు బాగా హెల్ప్ చేశారు. అంటే చాలా వరకు నేనేంటంటే చీరాల చిలకలూరుపేటలో ఆడియోస్లో రికార్డ్ చేసి వాటిని MP3 సాంగ్స్కి కన్వర్ట్ చేసి హోస్ట్ చేసేవాడిని. 50% అలా చేసాము. బెస్ట్ ఆఫ్ ద 50% నేమాని సీతారాం గారు అని విజయవాడలో ఉంటారు ఉండేవారు. ఆయన దగ్గర చాలా పాటలు ఉండేవి. ఇలా ఈ సూర్య గూడూరు గారి వల్ల పరిచయం ఏర్పడి నాకు అక్కడి నుంచి ఆయన పట్టుకొచ్చి MP3 అప్లోడ్ చేసేవాడు. నిజంగా ఈ సందర్భంగా సూర్య గారి దాని నుంచి సూర్య గారికి నమస్కారం. ఆయన చేసిన హెల్ప్ మరువరానిది నిజంగా వెబ్సైట్కి. అప్పట్లో అలా ఒక అందరం ఏంటంటే ఏం ప్రతిఫలాపేక్ష ఏం లేకుండా అందరికి అందిద్దామన్న ఒక సదుద్దేశంతో అందరిలో అది బర్నింగ్ డిజైర్. ఈరోజు ఈ పాట మనలాంటి వాళ్ళు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. నెక్స్ట్ డే ఆ పాట వినంగానే మనకు కాల్స్ వచ్చేవి, అబ్బా ఎంత కాలానికి విన్నామండి అని. వేరే దేశాల నుంచి వచ్చేవా? అన్ని చోట్ల. అంటే నేను US లో గెస్ట్ బుక్ ఉండేది కదా, ఆస్ట్రేలియా నుంచి, ఇండియా నుంచే మోస్ట్లీ 80% ఆడియన్స్ మనకి. దుబాయ్ నుంచి, ఆఫ్రికా నుంచి, అన్ని చోట్ల ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అంటే ఒక్కోసారి ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, అది అలాంటి పాటలు ఫస్ట్ టైం నేనే పరిచయం చేశాను. అది ఆన్లైన్. అది మాత్రం నాకు జీవితాంతం మంచి సంతృప్తి. ఎన్ని దేశాల నుంచి చూసినట్టుగా మీ వెబ్సైట్ వస్తాయి స్టార్ట్స్ అన్ని ఆల్మోస్ట్ ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా మోర్ దాన్ 100 కంట్రీస్ వచ్చేవి. మొత్తం యూరోప్ లో, ఆఫ్రికాలో, ఏషియాలో అన్ని చోట్ల నుంచి వచ్చేవి. అన్ని చోట్ల యూస్ టు బి సర్ప్రైజ్ ఎంతమంది ఉన్నారో తెలుగు వాళ్ళు త్రూఅవుట్ ద. అంటే కొంతమంది ఏంటంటే యాక్సిడెంటల్ గా గూగుల్ సెర్చ్ నుంచి కూడా వెళ్తారు, వాళ్ళు కూడా కౌంట్ అవుతారు. కానీ మోస్ట్లీ జెన్యూన్ లిస్టే ఉంటుంది. వాళ్ళు ఎక్కువసేపు విన్నవి మోర్ దాన్ 10 minutes విన్నారనుకోండి, సెర్చ్ నుంచి వెళ్ళిన వాళ్ళు అంతసేపు ఉండరు. సో అలా మనం కొద్ది కంక్లూడ్ అవ్వచ్చు. ఓన్లీ తెలుగు పాటలేనా? తెలుగు, హిందీ కూడా పెట్టాను కొంతకాలం. తర్వాత హిందీ ఏంటంటే వాళ్ళు బ్లాక్ చేశారు. హిందీ పెట్టినప్పటి నుంచి బ్లాక్ చేశారు. ముందు chimatamusic.com అని ఉండేది, దాని నుంచి allbestsongs.com గా మార్చాను. తర్వాత kuteeram.com గా. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళు బ్లాక్ చేసినప్పుడల్లా ఇక్కడ నేను పేరు మార్చి వేరే డొమైన్ ద్వారా అందించామండి అవే పాటలు. సో ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి ఏంటంటే కొద్ది హోస్టింగ్ ఇష్యూస్ ఏమి లేదు, అంత ఫ్రీ. డౌన్లోడ్ చేసుకున్నా ఫ్రీనేనా? డౌన్లోడ్ చేయకుండా ఉండేది ఆప్షన్ నేను ఇవ్వలేదు. కానీ స్మార్ట్ పీపుల్ ఎప్పుడు ఉంటారుగా, దానికి తగ్గ వాళ్ళు ఎప్పుడు వాడిని హ్యాక్ చేసి చేస్తూ ఉంటారు. కానీ నేను ఎక్కడ ఏ రోజు నేను ఆల్మోస్ట్ $500 అయ్యేవి నాకు జేబులోంచి ఎవ్రీ మంత్. అయినా పర్లేదు, మనం నాకేం పెద్ద అది భారం అనిపించలేదు. ముందు YVS చౌదరి గారు బాగా నాకు సోదరుడిలాగా నా 50th birthday కూడా విషెస్ పంపాడు. ఇప్పటికీ బాగా టచ్లో ఉంటాము.
ఇద్దరం వేరే ఎన్టీఆర్ అభిమానులు చెప్పాను కదా, అవును. ఒక 5 మందిని కౌంట్ చేసుకుంటే మా ప్రపంచవ్యాప్తంగా మేమిద్దరం డెఫినెట్గా ఉంటాం దాంట్లో. శివనాగేశ్వరరావు గారు, మనీ ఫేమ్ శివనాగేశ్వరరావు గారు. సో ఆయన కూడా చాలా, ఆయన మంచి పాత పాటలన్నా బాగా ఇష్టం. మొన్న మనం గెస్ట్ గా కూడా పిలిచి గౌరవించుకున్నాం. మొన్న ఇక్కడ మన క్విజ్ కాంపిటీషన్ జరిగినప్పుడు ఆయన. తర్వాత RRR గారు, RRR గారిలో ఈ కోణం ఉందని ఎవరికి తెలియదు. ఆయన కనుమూరి రామకృష్ణరాజు గారు ఒక 2 ఏళ్ల క్రితం అమెరికా వచ్చినప్పుడు ఆయన మొత్తం అప్పుడు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా అంతా ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రచారం చేసినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో వచ్చినప్పుడు అంత పొలిటికల్ టాపిక్స్ అయ్యేసరికి ఆయన కొద్దిగా అబ్బాయి ఇవి కాదండి, పాటల గురించి మాట్లాడుకుందాం, మీలో ఎవరికి పాటలు వచ్చంటే అందరు తెల్లముఖం వేశారు. వేస్తే ఎవరన్నా పాటలు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా అంటే ఇమీడియట్ గా నాకు కాల్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అయింది, ఇక్కడ ఉపక్రమించబోతున్నాను నిద్రకి, పడుకోబోతున్నాను ఆల్మోస్ట్. కాల్ వచ్చింది, ఇలా RRR గారు వచ్చారు, ఆయన పాటలు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు రమ్మంటున్నారంటే ఇమీడియట్ గా నేను గంట అక్కడి నుంచి స్వాగత్ రెస్టారెంట్ అని కామెడీ జయరామ్ గారు ఆయన దానికి అక్కడ వీడిది ఆ రోజున. అయితే వెళ్ళాను 12:30 అయింది, వెళ్ళేసరికి 12:30 నుంచి 4 o'clock దాకా కంటిన్యూస్ గా మాట్లాడుకుంటూనే ఉన్నాం. అమేజింగ్ నాలెడ్జ్ రాజుగారి, విపరీతంగా. ఇక బహుశా ప్రపంచంలో ఆయనంత నాలెడ్జ్ ఇంకెవరికి లేదేమో. అంటే అసలు మీరు నన్ను అంటున్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడండి, ఆయన బుర్రలో అసలు పాలిటిక్స్. సరే RRR గారి దగ్గరికి వెళ్ళాను, అప్రతిహతంగా 12:30 నుంచి 4 దాకా కంటిన్యూస్ గా మాట్లాడుతాం మేము. క్వశ్చన్స్ ఆయన ఏంటంటే నన్ను అడగండి క్వశ్చన్స్ అన్నారు, నేను అడుగుతున్నాను అన్నీ చెప్తున్నారు. అంటే అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఇక ప్రపంచంలో పోటీ పెడితే ఆయనే వస్తాడని నాకు గట్టి నమ్మకం. అయితే ఒక రాజకీయ నాయకుల్లో మరో కోణాన్ని మీరు చూసారు, అయితే మీలో మరో కోణాన్ని ప్రపంచం చూస్తోంది. ఏంటి అని అంటే ఆప్తా అనేది మొన్నటి రాజకీయంలో కీలక పాత్ర పోషించింది అనేది ఒక వినికిడి. అయితే ఆప్తా ఎస్టాబ్లిష్మెంట్ ఎలా జరిగింది, అసలు ఆ స్థాపన ఎలా జరిగింది, ఏ ఉద్దేశంతో జరిగింది? ఆప్తా కింద చేసే కార్యక్రమాలు నాకు తెలుసుకొని, బట్ ఆప్తా ప్రస్తావన ఎలా వచ్చింది అసలు? ఇప్పుడు ఆల్రెడీగా మేము 2008లో స్టార్ట్ చేసాము ఇది. అప్పటికి 2 ప్రముఖ సంస్థలు అంటే తానా, ఆట. ఇప్పుడు మీకు తెలియని వేదం ఏముంది అంటే, తెలియని చిదంబరం రహస్యం ఏముంది? ఇప్పుడు మనకి పల్లెటూళ్ళల్లో ప్రభలు కడతారు, ఎప్పుడు 3 కమ్యూనిటీసే కడతాయి. అక్కడ అమెరికాలో 2 కమ్యూనిటీస్గా ఉంది. సో 3వ దానికి కూడా మేము స్టార్ట్ చేద్దామని పునాది వేయటంలో నేను ముఖ్య పాత్ర వహించాను. అంటే నాలో ఈ కోణం ఉందని చాలా మందికి తెలియదు. అందరూ ఏంటంటే సినిమా పాటలు, చిమట అంటే మళ్ళీ పాటలు అనుకుంటారు. కానీ నేనేంటంటే ఒక కమ్యూనిటీలో పుట్టినందుకు మీరు ఏదో రకంగా కమ్యూనిటీకి కంట్రిబ్యూట్ చేయండి, యూ కంట్రిబ్యూట్ బ్యాక్ టు ఇట్ చేతనైనంత వరకు. నేను ఎప్పుడు దాంట్లో మిగతా 2 కమ్యూనిటీస్లో ఉన్న మంచి గుణాలను ఎప్పుడు నేను, హాస్టల్స్ ఉన్నాయి, రుణం తీర్చుకోవడం వేరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హాస్టల్స్ ఉన్నాయి, మీకు తెలిసిందే కదా, అమ్మ హాస్టల్ ఎప్పటి నుంచో ఉంది. ఎంతమంది, కొన్ని వేల మందికి అది ఒక ఆలంబనంగా నిలిచి వాళ్ళకి జీవితాలకు స్వర్ణ సోపానం వేశారు. ఎప్పుడో అది 1930 నుంచి సంఘటన మిమ్మల్ని ఈ వైపు అంటే దీంట్లో సంఘటన ఏం కాదండి. నేనేంటంటే నేను ఈ రకంగా ఆలోచిస్తాను. ఇప్పుడు తానా వాళ్ళు NTR 100వ జయంతి చేస్తున్నప్పుడు నాకేంటి NTRతో పాటు ఎస్వి రంగారావు కూడా చేయాలనిపిస్తుంది. కానీ నేను వెళ్ళి వాళ్ళని ఎస్వి రంగారావు మీరు చేయండి అంటే వాళ్ళకి ఆ ప్రయారిటీ లేకపోవచ్చు. మేము కృష్ణాది చేసుకోవాలి, నాగేశ్వరరావు చేసుకోవాలంటారు, ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉందంటారు. సో వాళ్ళని అడగటం నువ్వెందుకు చేసుకోలేవు, నువ్వు చేయలేవా అనే ఒక ఆత్మగౌరవం మీద నేను ఏర్పడి ఎస్వి రంగారావు గారు అందరికీ కూడా కరెక్టే. కానీ ఒకసారి ప్రయారిటీస్, ఇప్పుడు ఆయన లేకుండా రామారావు గారికి శోభ లేదండి, కరెక్టే. కానీ ఇప్పుడు మండల ప్రసాద్ గారు ఒక సందర్భంలో అన్నారు, ఈ రోజున మహాత్మా గాంధీ విగ్రహం పెట్టాలి అంటే వైశ్యులు ముందుకు వస్తే గానీ పని అవ్వట్లా. ఇంత కుల వర్గీకరణ అది అయిపోయింది, పోలరైజేషన్ అయిపోయింది. ఒకప్పుడు గాంధీ తాతని అందరు దండాలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఆయన పేరు మర్చిపోయే పరిస్థితులు దాపురించాయి, తిట్టే పరిస్థితులు కూడా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆయనలో బ్యాడ్ క్వాలిటీస్ బయటకు వెలిగి తీస్తున్నారు. బట్ ఎనీవేస్, అంటే
దీంట్లో ఏమి పెద్ద ఈ అవమానాలకు గురై అలాంటిది ఏం లేదండి. అంటే రాజకీయాలపై జస్ట్ ఏమైనా దృష్టి రాజకీయంగా ఉందా మీకు? వీళ్ళకి కూడా ఏంటంటే రాజకీయంగా వీళ్ళకి ఒక ఆలంబన కావాలి. ఇప్పుడు తానాకి ఆటాకి చాలా మంది వెళ్తున్నారు, గర్వంగా చెప్పుకుంటున్నారు. అలానే మనకు కూడా కమ్యూనిటీకి ఒకటి ఉండాలి అన్న అది కూడా ఒక రీజన్. మోర్ దాన్ దట్ ఏంటంటే మేము కమ్యూనిటీలో ఉన్న నిరుపేద విద్యార్థులకి, ప్రతిభావంతులైన విద్యార్థులకి స్కాలర్షిప్స్ అందించాలి. అమెరికా ఇక్కడ గవర్నమెంట్స్ ఇస్తుంది ఎంతో కొంత, అది కాకుండా ఇంకా మనం ఎక్కువ సహాయపడి ఈ డెఫినెట్గా ఏంటంటే మా అందరిలో ఒక బర్నింగ్ డిజైర్ ఏంటి, రాజ్యాధికారం వన్ డే వీ హ్యావ్ టు గెట్ ఇట్ అనేది ఉంది అందరిలో. అది రావాలంటే ముందు ఈ ఆర్థిక పరిపుష్టి రావాలి, ఆర్థికంగా బలోపేతం కావాలి. మిగతా రెండు కమ్యూనిటీస్ లాగా అది ఒక్క రోజులో వచ్చేది కాదు. వాళ్ళు ఆడిపోసుకుంటే వరిగి వచ్చేదే ఉండదు. నువ్వు కూడా వాళ్ళలాగా ముందుకు వెళ్ళాలి. వాళ్ళు ఎలా అవకాశాలు చేజెక్కించుకున్నారో నువ్వు కూడా చేజెక్కించుకోవాలంటే ముందు ఎడ్యుకేషన్ ఉండాలి, తర్వాత ఆర్థిక పరిపుష్టి ఉండాలి, తర్వాత 20 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది ఆ ఆర్థిక రాజ్యాధికారం. అది దట్స్ నాట్ దానికి ముందు ప్రీ రిక్విజిట్స్ అంటాం. సో అవి ఏర్పరచడానికి విద్య అవసరం. అది ఎప్పుడు మిగతా వాళ్ళు మిగతా రెండు కమ్యూనిటీస్ 1933 ఇప్పుడు నేను రామస్వామి చౌదరి గారు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడే స్టార్ట్ అయినాయి అవన్నీ. సో అది కొద్దిగా మా కమ్యూనిటీలో కొద్దిగా లేట్గా స్టార్ట్ అయింది ఉద్యమం. సో ఇప్పుడు అది బాగా అందరిలో ఆకాంక్ష బాగుంది. సో అలా ఆప్తా అనేది అందరికీ ఒక ఆలంబనగా ఈ రోజున వేదికగా నిలిచి మొన్న 10 crores బడ్జెట్తో ఇక్కడ బిజినెస్ సమ్మిట్ చేసాం. దానికి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, చీఫ్ మినిస్టర్ చిరంజీవి గారు వచ్చారు. సో ఇప్పుడు ఇలాంటిది ఎంత పెద్ద బిజినెస్ సమ్మిట్ ఇంతవరకు ఎవరు ఎన్ఆర్ఐస్ ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం ఆప్తా చేసింది. ఇండియాలో మాత్రం 3 రకాలుగా చీలిపోయింది కమ్యూనిటీ. అవును, యాక్చువల్గా అవును. అంటే వీళ్ళందరినీ ఒక అంటే స్వార్థాలు ప్రబలినప్పుడే కదా ఇది జరుగుతుంది. ఉండి ఈ ఐకమత్యాన్ని కొనసాగించగలమని చెప్పని ఏ విధంగా ఇప్పుడు మొన్న ప్రూవ్ అయింది కదా. మొన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు కనీసం 2 కమ్యూనిటీస్ కలిసినాయి కదా. సో అది స్లోగా ఇప్పుడు ఒకటండి నేను అనుకోవటం ఇది మన తరంతోనే ఎండ్ అవుతుంది. ఇప్పుడు రేపు మన పిల్లలు ఉన్నారు. డూ యూ థింక్ దే వుడ్ రియల్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్? అసలు నో వే. ఇప్పుడు మా బంధువుల్లోనే బోల్డ్ మంది క్రాస్ చేసుకుంటున్నారు పిల్లల్ని అందరినీ. ఇప్పుడు అసలు ఏం లేదు. అది నేను అనుకోవటం మహా అయితే 20 ఏళ్ళు మనం ఇది కూడా కొన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా లేదు. దీనికి ఆన్సర్ అంటూ ఏం లేదండి. దీనికి అందరూ యూనిటీకి వస్తారా? 12 ఏళ్ళుగా తెలిసినా కూడా మీరు మీ కమ్యూనిటీ ఏంటి అనేది నాకు తెలియదు. నా సర్నేమ్ వల్ల కమ్యూనిటీ తెలుస్తుందో కానీ మొన్న ఏదో ఇంటర్వ్యూ చూస్తుంటే ఫలానా అంటే ఐడియాలజీ దీంట్లో అసలు మీ మూలమైన ఆలోచన ఏంటి స్థూలంగా అనేది తెలుసుకోవడం కోసం. అదే అవును, దీంట్లో తప్పేం లేదండి. ఇప్పుడు ఇవి మనం దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇవే బ్యాడ్ టాపిక్స్ కాదు. అవును, కులాన్ని కానివ్వండి, ప్రాంతాన్ని కానివ్వండి, రాజకీయాలకు అనుగుణంగా వాడి వదిలేయడం, దీన్ని ఎలా చూడాలంటారు? ఒకటండి, ఇవి ఇన్ఎవిటబుల్. ఇది ఎంతకాలం ఫర్ ఎవర్ ఇంకో 100 years ఆగుతాయి అంటే డెఫినెట్ సాగవు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్స్ని తీసుకుంటే కొన్ని 100 సంవత్సరాల నుంచి వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నటువంటి మడి ఆచారం ఇవన్నీ ఈ రోజున ఈ కంప్యూటర్ యుగంలో నెక్స్ట్ తరం వాళ్ళు ఎంతవరకు కంటిన్యూ చేయగలరు? దాదాపు హాల్ట్కి వచ్చేసినాయి. అలానే ఇప్పుడు లైబ్రరీస్ ఉన్నాయి. 400-500 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న లైబ్రరీలు మొత్తం హతమైపోతున్నాయి, దాదాపు కరుమరుగైపోయినాయి ఇప్పటికి ఆల్రెడీగా. ఇంకా నెక్స్ట్ 20 years తర్వాత ఎన్ని లైబ్రరీస్ ఉంటాయి ఫిజికల్గా అనేది అలాంటి సంధి కాలంలో ఉన్నాం ఇప్పుడు మనం. ఏంటి ఇంతకాలం జరిగిందంత ఒక ఎత్తు, 21st centuryలో జరుగుతున్న ఇవి పరిణామాలు ఒక ఎత్తుగా ఉన్నాయి. సో ఏవైనా సరే ఈ మీరు అన్నట్లుగా ఇవన్నీ వర్గీకరణ కానీ ఇవన్నీ జస్ట్ నేను అనుకోవటం ఒక 20-30 yearsలో అన్నీ సమిసిపోతాయి. అందరు కలిసి మొత్తం ఇప్పుడు సినిమాల్లో శంకర్ మూవీస్లో చూస్తాం కదా, ఆ టైప్లో అవ్వచ్చు. డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు జరుగుతున్నాయి. వాళ్ళకి దే డోంట్ కేర్. వాళ్ళు ఏంటంటే కేవలం వాళ్ళు వచ్చిన ఆపర్చునిటీస్నే వాళ్ళు అందిపుచ్చుకుంటారు. ఆపర్చునిటీస్ గురించే వాళ్ళు వరీ అవుతారు అంతే తప్పితే ఇప్పుడు మనలాగా ఇప్పుడు మన తాతలు తండ్రులు వాళ్ళు మనవాళ్లే రావాలి, మనవాళ్ళు అలా ఉండేవి కొన్ని భావనలు. క్రమేణా అవన్నీ తగ్గుముఖం పడుతున్నాయి. ఆప్తా చేయాలనుకునే ఒక ఆశయ సాధన కోసం ఆ ఫండింగ్ కానివ్వండి, దానికి వెనుక
ఒక బలంగా వెన్నెముకకు బలంగా ఉన్న వాళ్ళు ఎవరెవరు దీంట్లో ముఖ్యమైన టీం? ఓ డెఫినెట్గా అండి. ఇప్పుడు నా వరకు చూసుకుంటే నేనే 150K, ఓకే, అంటే 150,000 $1,50,000 డాలర్లు ఇచ్చారు. $1,50,000 అయినా కూడా అక్కడ దాదాపుగా వెళ్తోంది కదండి, 10-15 కోట్ల దాకా వెళ్తుంది. ₹1,00,00,000 పైన అనుకోండి, ₹100 కదా డాలర్, ₹1,20,00,000 అనుకోండి. ₹1,20,00,000. అలానే నేను అదే అమౌంట్ ₹1,20,00,000 ఇంకోటి నా కాన్సర్ట్స్ మొత్తం కాన్సర్ట్స్ కానివ్వండి, మన ఈవెంట్ చేశాను. అదే ఆప్తా కింద మీరు అప్కమింగ్ సింగర్స్ తో పాటుగా సీనియర్ సింగర్స్ కి సంబంధించిన పాటలని పునరుజ్జీవనం చేయించే ప్రయత్నంలో మీరు ఉన్నారు. అవును, అది ఖర్చుతో కూడుకున్న పని. ఈ రెండు కలిపే దాదాపు నేను $300K అంటే మొత్తం అంతవరకు ఖర్చు పెట్టాను. అంటే ఆల్మోస్ట్ 2.5 కోట్ల దాకా. 2.5 కోట్లు పెట్టి అదే నేను ఇక్కడ హైటెక్ లో కొన్ని ఉన్నాను అనుకోండి డబ్బులు. అది మా వాళ్ళు అంతా అదే అంటారు, ఎందుకు తగలు పెడుతున్నావు ఎంత అని. అంటే ఆత్మతృప్తి. నాకు అది స్థలాలు ఉంటాయి ఇక్కడ, మేబీ అది నాకు దట్స్ నాట్ వాట్ ఐ వాంట్. దీంట్లో ఎనలేని ఆత్మతృప్తి ఉంది. ఈ విషయంలో మా ఆవిడని అభినందించాలి. మా ఆవిడని ఫస్ట్లో నీకు వెళ్ళి 3-4 కోట్లు పెట్టి సినిమా తీసి మొత్తం దివాళా తీయమంటావా, లేకపోతే అప్పుడప్పుడు ₹1,00,000 2,00,000 అలా, లేకపోతే 10 లక్షలు సంవత్సరానికి అలా ఖర్చు పెట్టుకోమంటావా నా కాన్సర్ట్స్ మీద అని 2,000 ఇచ్చా. ఏం పట్టుకుంటుంది న్యాచురల్ గా, ఒకేసారి పెట్టకు, నీ జీవితాంతం ఇదే చేసుకో అని ఒప్పుకుంది. సో అలా నేనేంటంటే సంవత్సరానికి ఎంత అని అలా బడ్జెట్ గా వచ్చినప్పుడు మీకు ఒక్కొక్క ప్రోగ్రామ్ డెఫినెట్ గా ఆత్మతృప్తి. అది కాక చాలా మంది సింగర్స్ అద్భుతంగా పాడుతున్నారు, మేమంతా ఒక టీం లాగా తయారయ్యాము, ఎంజాయ్. అలానే ఆ పాటలను ఆస్వాదించే మీలాంటి తక్కువ మందే ఉండొచ్చు, కానీ అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ముందు వాటన్నిటికన్నా కొంతమంది సినిమా తీస్తున్నారు ఇప్పుడు 4 కోట్లు పెట్టి, వాళ్ళకి ఏం తృప్తి ఉంది దాంట్లో? వాడు తర్వాత ఫ్లాప్ అయితే ఎవడు పట్టించుకోడు, హిట్ అయినా మళ్ళీ అలాంటి కెరియర్ని కంటిన్యూ చేయాలంటే 2 సినిమాలు హిట్ తీస్తే గానీ ఆ హిట్ సినిమా తీసిన వాడిని పట్టించుకోరు. అంటే ఈ పాత ఇంకొక వైపు కూడా తిరిగింది కదా, గురువు వైపు తిరిగింది. ఎవరిని మీరు ఈ మధ్య గురువుగా మీరు ఎంచుకున్నారు? నాకు పురాణాలంటే విపరీతమైన ప్రాణం. సో నేను చాగంటి గారిని, గరికపాటి గారిని వీళ్ళని ఫాలో అవుతున్నాను కొంతకాలం నుంచి. వాళ్ళ ప్రవచనాల వల్ల కలగని ఒక రకమైన అత్యద్భుతమైనటువంటి అనుభూతి వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనాల్లో నాకు కనపడింది. అంటే పురాణాలు 18 పురాణాలు కానివ్వండి, ఏవైనా సరే ఆయన కంఠోపాఠంగా ఆయన చెప్పే విధానం ఎంత అరటిపండు ఒలిచి పెట్టినట్టు ఉంటాయి. ఆయన గురు ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, గురు అంటాం కదా, గు అంటే చీకటి అంట, రు అంటే తొలగించేవాళ్ళు, అంటే చీకటిని తొలగించేవాడిని గురువు అంటారు. ఈ విషయం ఎవరన్నా మనకి ఇంతవరకు తెలుగు మాస్టర్స్ చెప్పలేదు, ఎక్కడ చదవలేదు, ఎక్కడ కనపడదు. అలాంటివి కొన్ని లక్షలు చెప్తారు ఆయన గురువు గారు. అందువల్ల ఆయన నేను గురువు గారుగా స్వీకరించి, ఆయన అమెరికా వచ్చినప్పుడు ఆయనకి ఘన సన్మానం, అంటే ఆయనకి నేను చేసిందని కాదు, నేను వచ్చినప్పుడల్లా గురువు గారిని కలుస్తూ ఉంటాను. అలా ఆయన ప్రణవపీఠం అని పెట్టారు, దానికి ప్రతి సంవత్సరం ఏటా $10,000 ఇస్తానని నేను కమిట్ అయ్యాను. సో ఉన్నంతలో అది నాకు ఆత్మతృప్తి ఇస్తుంది. ఇప్పుడు సంగీతానికి పెడుతున్నారు, అటు గురువు గారికి పెడుతున్నారు. ఫ్యూచర్ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి ఇంకా అసలు? నాకు చిన్నప్పటి నుంచి చైల్డ్ ప్రాస్టిట్యూషన్ అంటే చాలా నాకు హృదయం కలిచివేస్తుంది. ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్. మేబీ నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, అదొక భయం ఏమో, కానీ నాకు చిన్నప్పటి నుంచి అది నాకు చాలా హృదయ విదారకంగా అనిపిస్తూ ఉంటుంది. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి అలా చేయటం, దానికి ఏదన్నా ఫ్యూచర్లో ఏమన్నా చేయగలిగితే అది డెఫినెట్గా ఎవరన్నా ఆ ఇనిషియేటివ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇలా చేద్దాము, ఇలా ఇనిషియేటివ్ చేద్దాము, మీ ధన సహాయం కావాలంటే నేను డెఫినెట్గా దానికి కొంత అమౌంట్ తీసి పక్కన పెడతాను. ఇప్పటి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోలో రిక్షా తొక్కైనా సరే, అది నా స్టాండర్డ్ డైలాగ్. ఏదైనా కాన్సర్ట్స్ కానీ చేయాలంటే కొద్దిగా కష్టపడైనా సరే నాకు ఇష్టమైన పనులకి డెఫినెట్గా ఐ విల్ పుట్ సమ్ మనీ అసైడ్. వాటిలో ఇదొకటి నా ఫ్యూచర్లో. ఎందుకంటే ఈ సినిమాలు చూస్తున్నప్పుడు కానీ కొన్ని రోజులు అలా హృదయం అంతా తిప్పేస్తుంటుంది. అంటే సినిమా నుంచి చైతన్యాన్ని, ఒక ఆహ్లాదాన్ని, ఒక ఆనందాన్ని అన్నిటినీ పుచ్చుకుని ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా, ఒక మహోన్నతమైన మానవతావాదిగా మారిన మీరు మరిన్ని మంచి కార్యాలు చేపట్టాలని
మంచి రసాస్వాదన ఉన్న కార్యక్రమాలని ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.